ఎవరి కోసం ఎవరి కోసం రెడీగా ఉండాలి అంటే రాబోయేటువంటి కొత్త మిత్రులు, వివైటీస్, కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టార్స్, వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉండాలి. మన యొక్క ఆల్మోస్ట్ 70% అటెండెన్స్ ఉండేలాగా అన్ని ప్రోగ్రామ్స్ లో చూసుకుంటూ ఉండాలి. తెలియాల్సిన విషయాలు తెలుసుకుంటూ, ఎంత తెలుసుకుంటూ ఉంటే అవగాహన అంత పెరుగుతూ ఉంటుంది. అవగాహన పెరిగితే మన స్టార్ 1000 ర్యాంక్ కి మనం రీచ్ అవుతూ ఉంటాం. స్టార్ 1000 ర్యాంక్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ ర్యాంక్ ఇన్ 2025. కాబట్టి దాన్ని రీచ్ అవ్వాలి అంటే బలమైనటువంటి డ్రీమ్ అది ఉండాల్సిందే. మనం అన్ని విషయాలు సక్సెస్ అవ్వడానికి ఏమేమి ఉపయోగపడతాయి అన్ని తెలుసుకుంటూ ఉంటున్నాం కదా. ఒకసారి మనం మన యొక్క ప్రేయర్స్ కంప్లీట్ చేసుకుందాం. ఈలోపు మీరు మీ టీంని కూడా అలర్ట్ చేసుకోండి. అందరూ మనీ మెడిటేషన్ టైం వరకు అటెండ్ అయితే చాలు. ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు అటెండ్ అవుతున్నా ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది నిత్యం జరిగేటువంటి ట్రైనింగ్ లాంటిది. ట్రైనింగ్ మన ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఎవరికి వీలవుతే వాళ్ళు వచ్చి ఎడ్యుకేషన్ తీసుకుంటూ వెళ్ళాలి. కొద్దిసేపు కొంచెం సైలెన్స్ ప్రేయర్ చేసి మనం స్టార్ట్ చేసుకుందాం. మీ టీంకి గ్రూప్ కాల్ చేసుకొని మీరు కూర్చోండి. ఒక లేదా వాయిస్ మెసేజ్ పెట్టేసి లేవగానే అటెండ్ అవ్వమని చెప్పేసి మీరు ఇంకా కూర్చోండి. మీరు నోట్ చేసుకోండి. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. జస్ట్ ఒక 5 minutes అయినప్పటికీ మనం వర్తమానంలో ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఫుల్ ఫోకస్ జరిగేలాగా, అంటే పక్కకు మళ్ళీ పోకుండా పక్షి కన్నే కనబడేటట్టు ఏదైనా కానీ. ఇప్పుడు చూచిరాత రాసుకుంటున్నాడు పిల్లవాడు, ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళాలి. అంతలాగా మరి ఫోకస్ వెళ్ళాలి, ఆ జ్ఞానేంద్రియాలు అక్కడికి వెళ్ళాలి అంటే కొంచెం ఇంద్రియ శక్తి అనేది అవసరం. కాబట్టి ఇచ్చినటువంటి ఆ ప్రేయర్ కూడా మీకు దానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఒకసారి ఈ యొక్క బిజినెస్ మీట్ కి, ఓన్లీ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి అని డిస్కస్ చేసేటువంటి ఈ మీట్ కి మనం ఒకసారి ఆర్టిస్తూ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, అందరూ స్క్రీన్ దగ్గరే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిన వాళ్ళందరూ కూడా వీడియో చక్కగా ఆన్ చేసుకొని కూర్చోండి, కుదిరిన వాళ్ళు. అప్పుడు సెషన్ సక్సెస్ అవ్వడానికి ఎప్పుడైనా చూడండి సార్ చెప్తూ ఉంటారు ఎగ్జిక్యూటివ్స్, ఆల్మోస్ట్ అందరు వీడియోస్ ఆన్ చేశారు సార్ అంటే అంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అంటే ప్రోగ్రామ్ ని ఏ కోణంలో చూస్తున్నారు? వీడియో ఆన్ చేస్తే సక్సెస్ అయినట్టు అట్లా చూస్తుంటారు. మరి పాత వాళ్ళే అలా చూసినప్పుడు కొత్త వాళ్ళు ఇంకెలా చూస్తారు? కాబట్టి ఫస్ట్ పాజిటివ్ అనేది మీరు ఎంతగా అక్కడ వీలైంది అనుకోండి, రియాక్షన్స్ అండ్ వీడియో ఆన్, ఈ రెండు కూడా మిమ్మల్ని సబ్జెక్ట్ కి దగ్గర చేస్తుంది. అండ్ స్పీకర్, ఆ ఉన్నటువంటి ఆ స్పీకర్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే చెప్తున్నారో తనకి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సరేనా? ఈరోజు ఈ బిజినెస్ లో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఈ బిజినెస్ మీట్ ఎందుకు పెట్టాలి, ఎందుకు ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతారు అంటే, వాళ్ళు డ్రీమర్స్ అయితేనే ఆ నిద్రను ముందు త్యాగం చేయగలుగుతారు. మన దగ్గర డబ్బును త్యాగం చేసేది ఉందా నాగరాణి మేడం? డబ్బును త్యాగం చేసేది ఏం లేదు. ఉమ్. ఏమన్నా ఉంటే నెట్ బ్యాలెన్స్, అవి అవి చిన్న చిన్నవి అంతే. అది ఎంటర్టైన్మెంట్ గురించి కూడా మనం పిల్లలు యూట్యూబ్ చూడడానికో, షార్ట్ రీల్స్ చూడడానికో, యూట్యూబ్ ఇట్లా మనం ఖర్చు పెడుతూనే ఉంటాం. ఆ ఖర్చుని పెట్టుబడిగా పెడుతుంది ఇంకా. అది కేవలం ఒంటికి ఖర్చు అయిపోకుండా పెట్టుబడిగా కూడా మారుస్తుంది మన వివా. వీటికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనము త్యాగం చేసేది డబ్బు ఎట్లాగో లేదు. మనం త్యాగం చేసేది కొన్ని ఉంటాయి. టైంని, ఓకే, మన యొక్క ఎఫర్ట్. అంటే ఇప్పుడు చూడండి, రెడీ అయ్యి వచ్చారు, నిద్రను త్యాగం చేశారు. హ్మ్. మధ్యాహ్నం 2:30కి భోజనం చేసిన తర్వాత కొంచెం మత్తుగా ఉంటుంది, అయినా సరే మనం ప్రోగ్రామ్కి వచ్చామనుకోండి,
త్యాగం చేసినట్టు. ఓకే, ఇది అసలైన పెట్టుబడి. ఇది తెలుసుకోవాలి. ద రియల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు సమయం కోసము మీ మీ యొక్క ఇష్టాలని కొంచెం వదులుకొని ఉద్యోగం వెళ్ళొచ్చినా కూడా, మన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, ఉద్యోగం వెళ్ళి వచ్చినా కూడా మళ్ళీ వీవా కోసం టైం ఇస్తున్నారు చూసారా, అలసిపోయినా కూడా, అది త్యాగం, అది పెట్టుబడి, ద రియల్ పెట్టుబడి. సో మీరు ఎవరైనా సరే నేను స్టార్ 1000 అవ్వాలి, నా స్టార్ 1000 ని కంప్లీట్ చేసుకోవాలి, నేను 25 ఆర్ 26 కంప్లీట్ చేసుకోవాలి. 26 ఇంకా ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాల్సిందే. 27కి మీరు యాజ్ ఎ స్టార్ 1000 గా, ఇంకా మీ టీంలో లెఫ్ట్ అండ్ రైట్ లో స్టార్ 1000 గా ఉంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. లేదు 25లోనే కంప్లీట్ చేసుకోవాలి అని, కొంతమంది ఈ 3 నెలల్లోనే అయిపోతుంది, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇంకొక చిన్న సూచన, 500 ని కూడా పూర్తి చేసుకోండి. గణేష్ గారు పూర్తిగా ట్రై చేయండి. ఆ, లోపల నాకు కాదు అనేది పెట్టుకోకండి. మనకి చాలా అర్జెంట్ ఉంటాయి అవసరాలు, డబ్బులు అవసరం ఉంటాయి. దొరకదు అని మనం ట్రై చేస్తామా? దొరుకుతాయి అనే ట్రై చేస్తాం. ఉమ్. ఆ మనసులోకి కూడా రానియం, ఆ డబ్బులు దొరకవు అనేది రానివ్వం. ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గరికి ఎట్లయినా సరే వెళ్తాం. ఉమ్. ఖచ్చితంగా దాన్ని మాత్రం సాధించుకుంటాం, అంత అవసరం ఉంటే డబ్బులు, అంత ప్రాణం అయితే. అట్లాగే 500కి, లేదా ఇప్పుడు కొంతమందికి అయ్యే సూచనలు ఉన్నాయి, దగ్గరనే ఉన్నారు వాళ్ళు, స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. వాళ్ళు ఎలా కమిటెడ్ గా ఉండాలి అంటే, కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి సార్ వాళ్ళు కూడా అవ్వచ్చు, 500ని పూర్తి చేయాలనుకుంటే పూర్తి చేయొచ్చు. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్తాను ఇప్పుడు. ఓకే, ఒక 90 డేస్ ప్లాన్ ఎంత ఇంపార్టెంట్, మన స్ట్రక్చర్ ఎలా ఉంటే, అంటే మన యొక్క ట్రీ ఎలా ఉంటే బాగుంటుంది, అది కూడా నేను చూపిస్తాను. అలాగే చేయండి, మీరు మైండ్ లో ప్రింట్ చేసేసుకోండి దాన్ని. సో ఈ యొక్క ర్యాంక్ గట్టిగా నిర్ణయించుకోండి, సంకల్పించుకోండి, ఇది చాలా అవసరం, నా ర్యాంక్ నేను పెంచుకుంటాను. మనం ర్యాంక్ పెంచుకుంటున్నాం, ఇన్కమ్ సంపాదిస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గరకో పల్స్ వెళ్తుంది, కాఫీ వెళ్తుంది అని అర్థం, అంతేనా? నా దగ్గరికి కాఫీ వచ్చింది, ఇన్ని సంవత్సరాలు కూడా నా ఇంట్లో మదర్ ఫాదర్ మేము, ఇంకా నా తమ్ముడు ఫ్యామిలీ, చెల్లె ఫ్యామిలీ, ఫస్ట్ లో అసలు మా మా బావ అయితే దగ్గరికి తీసుకోలేదు, దీని ఏదో నార్మల్ ప్రోడక్ట్ లేదో అని అనుకున్నాడు. ఇప్పుడు అతను అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళేటప్పుడు కూడా కాఫీ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాడు అంటే అర్థం చేసుకో. అంతోటి ఖచ్చితంగా తనే చెప్తుంటాడు, నేను పల్స్ తాగుతున్నాను హరి, కాఫీ తాగుతున్నాను అని. చూడండి ఎంత రెస్పెక్ట్ అనేది. ఫస్ట్ లో ఏదో హరి ఏదో ప్రొడక్ట్లు తీసుకున్నాడు, ఆయనకి ఆయుర్వేద అంటే ఇష్టం, ఆర్గానిక్, కాబట్టి ఏదో ఒక ఉత్పత్తులు పట్టుకున్నాడు అని అనుకున్నాడు. అని మీరు అర్థం చేసుకోండి, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళేటప్పుడు కూడా తను తీసుకెళ్తున్నాడు. ఇది ద పవర్ ఆఫ్ ప్రొడక్ట్. నిన్ననే సార్ మెసేజ్ రిలీజ్ చేశారు, అందరు సార్ మెసేజ్, ఒకసారి అందరు సార్ బ్రాండ్ పాటిద్దాం. నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఉమ్, చాలా చాలా బాగా నచ్చింది. దాంట్లో నాకు ఏంది బాగా నచ్చింది అని అంటే, సార్ ఒక గ్రౌండ్ లెవెల్ లీడర్ అవ్వడానికి కొన్ని లక్షణాలు చెప్పాడు. టీమ్ లీడర్ గురించి ఎప్పుడైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గురించి, కంపెనీ గురించి చెప్తారు, కంపెనీ దేని దేనికి ప్రాధాన్యతనిస్తుందో చెప్తారు. కానీ ఆ ఎగ్జిక్యూటివ్, ఆ డైమండ్ ఎలా ఉండాలి అనేది, ఆ లీడర్ ఎలా ఉండాలి అనేటువంటి సార్ నోట్లోంచి అవి వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది రాత్రి. మీరు వినండి, ఆ పాయింట్స్ రాసుకోండి, సరేనా? ఇది సో ఇటువంటి కంపెనీలో మనకి ఒక మంచి అవకాశం, ఎర్నింగ్ చేసుకునే అవకాశం. ఏ రోజుకైనా కానీ వీవాలో ఐడి ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్నే గ్రహిస్తారు అందరూ. వీవా ప్రొడక్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయమే తెలుస్తూ ఉంటుంది. థమ్స్అప్ గురించి తెలిస్తే ఏం తెలుస్తుంది? ఎంత కెమికల్ అని తెలుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రొడక్ట్లు, అవునా? మైదాతో చేసినవి ఆరోగ్యానికి ఎంత హానికరమో అని కొన్ని ప్రొడక్ట్లు తెలియజేస్తూ ఉంటాయి. రోజు రోజుకి దాని గురించి తెలుస్తుంటే ఇవే తెలుస్తూ ఉంటుంది.
కానీ పల్స్ గురించి, కాఫీ గురించి రోజు రోజుకి ఏం తెలుస్తుంది అంటే ఆరోగ్యం గురించి తెలుస్తూ ఉంటుంది. అవి ఎంత ఉపయోగపడతాయి రోజు రోజుకి. దాన్ని ఎంత తవ్వితే అంత తెలుస్తూ ఉంటుంది ఆరోగ్యం గురించి. అంతమంది ఎక్కువ వాడకందారులు పెరుగుతూ ఉంటారు. ఇంకా దాన్ని ఓన్ చేసుకొని ముందుకు వచ్చే ఫ్యామిలీస్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. నేను ఈ విషయం ఎప్పుడో చెప్పాను, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే సక్సెస్ అయ్యే ఫ్యామిలీస్ ఎంతమంది అనేది ఈ టీం మనం పట్టించుకోవాల్సింది. అంతేనా సూర్య? సక్సెస్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ ఎన్ని, అది మనం తీసుకోవాల్సిన పాయింట్. మనం ఎంతమందిని సక్సెస్ చేపిస్తున్నాం, ఇది పాయింట్. ఎంతమందిని 500 వరకు తీసుకురాగలుగుతున్నాం, ఎంతమందిని 1000 వరకు, ఓకే స్టార్ వరకు మనం క్రియేట్ చేయగలుగుతున్నాము. మరి ఆ స్టార్ ని 250ని 500. ఒకప్పుడు 10th వరకు చదివించడం చాలా కష్టం తెలుసా? 10th వరకే కష్టం ఒకప్పుడు. 10th వరకు రావడానికి ప్రైమరీ స్కూల్ నుంచి అట్టించటే వెళ్ళిపోయేవారు. అందుకని మధ్యాహ్న భోజన పథకం, డ్రెస్సెస్ ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, అవునా పెట్టారా? దానివల్ల ఏంటి, డ్రాప్ అవుట్లు తగ్గుతారని. డ్రాప్ అవుట్ తగ్గుతారు. తర్వాత స్కూల్స్ తర్వాత 10th వరకు తీసుకొచ్చిన తర్వాత ఇంటర్ కూడా రావట్లేదు, చదువు శాతం తగ్గిపోతుంది. చదువు వాల్యూ చెప్పుకుంటూ, అమ్మాయిలకు కూడా చదువు అవసరం అని చెప్పుకుంటూ, ప్రచారాలు చేస్తూ, పోస్టర్లు అంటిస్తూ, అవగాహన కల్పిస్తూ ఇంటర్ కూడా ఫ్రీ విద్య పెట్టి, అవునా, గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలు వచ్చేసి దానికి పెంచారు. ఇక అందరికి వాల్యూ తెలిసిన తర్వాత అదొక పెద్ద వ్యాపారమే అయిపోయింది. ఇన్సూరెన్స్ అయినట్టు ప్రైవేట్ కంపెనీలు కూడా వచ్చినాయి, అవునా. ఇప్పుడు అందరూ చదివించడమే కాదు, ప్రైవేట్ దాంట్లో కూడా వెళ్ళిపోతున్నారు. వివిధ కోర్సులు వచ్చేసినాయి, అనేక శాఖోపశాఖలుగా వచ్చేసింది చదువు అనేది. మీరు సేమ్ టు సేమ్ ఆర్గనైజేషన్, స్టడీ ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్, ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఎట్లా ఉందో డైరెక్ట్ సెల్లింగ్ కూడా అలాగే ఊహించండి. అందువల్ల మీరు ఊహించినంత శాఖోపశాఖలుగా డైరెక్ట్ సెల్లింగ్ వెళ్ళిపోతుంది. దాంట్లో హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే డైరెక్ట్ సెల్లింగ్ చాలా ఒక రత్నం లాగా, డైమండ్ లాగా ఉండిపోతుంది. ఇండస్ట్రీ ఒక ఎల్ఐసి అని అంటే ఎట్లా ఉందో, ఒక ఎగ్జామ్స్ దానికి ఒక మనీ, అలాగా ఇండస్ట్రీ ఉంటుంది. అదే సార్ చెప్తున్నారు ఆ యొక్క వీడియోలో, మీరు ఒకసారి వినండి. టాటా గ్రౌండ్ లెవెల్లో టాటాకి ఏ విధమైనటువంటి విశ్వాసం ఉందో, వాళ్ళకి ఎంత మంచి విజన్ ఉందో సమాజం మీద, సేమ్ టు సేమ్ మనది కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినప్పటికీ మనకు కూడా అదే పర్సెప్షన్ తోటి దాంతో మనం ముందుకెళ్తున్నామని ఉంది అందులో. వినండి ఒకసారి, మనకి ఎంత ఇంగ్లీష్ వస్తే అంత అర్థం అవడం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. సరేనా? ఉదయం పూట వచ్చేటువంటి వాళ్ళు దోస్ ఆర్ డ్రీమర్స్. కొంత నిద్రను త్యాగం చేసే వాళ్ళకి నేను గౌరవిస్తాను. నేనేమీ త్యాగం చేయను, కూర్చున్నట్టు ఉన్న చోటనే డబ్బులు రావాలంటే అట్లా అనుకోవడం తప్పులేదు. కానీ నేచర్ అయితే కొంచెం కష్టం. అలవాటైన విషయాల్లో ఆదాయం ఇస్తుందేమో కానీ అలవాటు కాని విషయాల్లో మాత్రం ఇవ్వదు. అలవాటు కాని విషయాల్లో ఎంతో కొంత త్యాగం చేసి కొత్త సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాల్సిందే. అందుకనే నా యొక్క లీడర్స్ యొక్క ప్రతి ఒక్క బోత్ ఆర్గనైజేషన్స్ నిలబడడానికి మనము కన్సిస్టెన్సీగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఉదయం మైండ్ఫుల్నెస్ కి, అంటే మెంటాలిటీ, పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి, మధ్యాహ్నం వెల్నెస్ కి సంబంధించింది, సాయంత్రం బిజినెస్ కి సంబంధించి. దీనికి సహకరిస్తున్నటువంటి మన యొక్క సఫైర్ ఎగ్జిక్యూటివ్, డైమండ్ అండ్ పెరల్ ఎగ్జిక్యూటివ్స్, రూబీ ఎగ్జిక్యూటివ్స్ కి, స్టార్ థౌజండ్స్ కి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనల్ని మనము నిలబెట్టుకోవడానికి, మనం మార్కెట్లోకి వెళ్ళటానికి. ఇదివరకు ఏంటంటే బండ్లు వేసుకొని నేను ఆ ఊరు వెళ్ళేది, మా వాడు ఈ ఊరు వెళ్ళేది, ఇట్లా అందరూ ఒక్కొక్కరు, ఒకరు గజ్వేల్ కానీ, ఒకరు ఇక్కడికని అక్కడికని అట్లా తిరిగేది అందరం. ఇప్పుడు ఏం లేదు. మళ్ళీ ఒక వారానికి ఒకసారి విఓపి అని కలుసుకునేవాళ్ళం. విఓపి దానికి ఖర్చు, తిరగడానికి ఖర్చు, బో ఎంత ఖర్చులో వివా కోసం అట్లా. ఇప్పుడు
అసలు అసలు ఇప్పుడు ఆ దేవుడు కరుణించి మనకి ఇది ఇచ్చాడు, డిజిటల్ గా వెళ్తే సరిపోతుంది. ప్రతిరోజు విఓపి పెట్టుకోవచ్చు, ప్రతిరోజు కాన్ఫరెన్స్లు పెట్టుకోవచ్చు. పేదవాడి చేతికి వచ్చిన బ్యాంకెట్ హాల్లే జూమ్ హాల్స్. పేదవాడు ఇంకా తను కోటీశ్వరుడు అవ్వడానికి, లక్షాధికారి అవ్వడానికి ఇది వచ్చింది. అందుకనే అసలు కలుసుకోవడం తక్కువ, ఎర్నింగ్ ఎక్కువ. అట్లా 30,000, 50,000, 70,000, 1 lakh, 1.5 ఇలా అందరూ ఎర్నింగ్ చేస్తున్నారు. ఎలా వాళ్ళ అకౌంట్ లో అంత ఎలా వచ్చింది అని అంటే ఈ డిజిటల్ అనమాట. ఈ డిజిటల్ వచ్చినటువంటి గొప్ప విప్లవం, ఇది రెవల్యూషన్ ఆర్థిక పరంగా. అందుకే ద రియల్ డైరెక్ట్ సెల్లింగ్ జర్నీ 2025 స్టార్ట్. ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఈ విషయం మినిమం అనమాట, ఇది తెలుసుకోవాలి. తర్వాత ఈ యొక్క డ్రీమింగ్ అనేది ఎంత బలంగా కోరుకుంటున్నాము అనేది తెలుసుకోవడానికి ఈ మార్నింగ్ సెషన్ బాగా ఉపయోగం. మళ్ళీ ఒకసారి ఈ యొక్క అలవాట్లు ఏవైతే ఉంటాయో ఆ అలవాట్లు మన యొక్క రంగంలో, ఏ రంగంలో మీరు ఎదగాలనుకుంటున్నారో ఆ రంగంలో సక్సెస్ కి బాగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్, వైద్య వృత్తిలో నేను డెవలప్ అవ్వాలనుకో, నాకు ఎటువంటిది ఉండాలి? దానికి సంబంధించిన అలవాట్లు ఉండాలి. ఓకే, దాంట్లో నేను ఒక ఎక్సర్సైజ్ నేర్చుకొని ట్రైనర్ కావాలి అనుకుంటున్నాను, ఒక జిమ్ ట్రైనర్ని కావాలనుకుంటున్నాను. కాకపోతే ఒక న్యూట్రిషన్ గురించి చెప్పేటువంటి ఒక పోషకాహారం గురించి చెప్పే నిపుణుడిని కావాలనుకుంటున్నాను. అప్పుడు ఎట్లా ఉండాలి? దానికి సంబంధించిన అలవాట్లు ఉండాలి. ఏ రంగంలో ఏ వృత్తిలో ఆదాయం కావాలో ఆ వృత్తికి సంబంధించిన అలవాట్లు చాలా అవసరము. అలవాట్లే ప్రధానము, అలవాట్లే ప్రధానం. ఇన్సూరెన్స్ కి సంబంధించింది అయితే ఒకటి, రియల్టర్ అయితే ఒకటి, ఇంకోటి, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇండస్ వివాకి ఎలాంటి అలవాట్లు ఉండాలి అనేది, నేను లాయర్ని కావాలి అనుకుంటున్నాను, నాకు ఎటువంటి అలవాట్లు ఉండాలి? కనీసం బుక్కులు చదివే అలవాటు కూడా ఉండాలి. ఓకే, ఇలా మన యొక్క ఆదాయాన్ని బట్టి, ఆ ఆదాయానికి సంబంధించినటువంటి స్వరూప స్వభావాలను బట్టి మనం లక్షణాలు కలిగి ఉండాలి, అలవాట్లు. అంతేనా? వీవాకు సంబంధించినటువంటి అలవాట్లు ఎట్లా ఉండాలి అనేది చాలా చాలా ముందు ఇంపార్టెంట్. స్టార్ అయితే 6,000 వస్తాయా? 250 అయితే 6,000 ఎంత వస్తుంది? 250 అయితే ఎంత వస్తుంది? 6,000 ఎవరికి వస్తుంది? ఓకే, ఎంతెంత వర్క్ చేస్తుంటే ఎంతెంత వస్తుంది? ఇది డబ్బుల గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఫ్యూచర్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, తెలుసుకున్న తర్వాత సెట్ అవ్వడానికి ఏమేం కావాలి అనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యం. అందుకనే దీనికి సపరేట్ గా ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాము, అలవాట్ల గురించి చెప్పే ప్రోగ్రామ్. అదే ఆరా మార్నింగ్. అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పేటువంటిది ఆ అలవాట్లే చెప్తారు. లేకపోతే ఏ కంపెనీకో ఏ ఉద్యోగానికో ఊడిగం చేయడమే తప్ప మన కోసం మనం ఒక ఛానల్ ని స్టార్ట్ చేసుకోవడం అనేది ఉండదు. నేను మొన్న చెప్పాను, ఒక మహిళ 5 సంవత్సరాలు కష్టపడి 25 లక్షలు తన అకౌంట్ లోకి వచ్చేటట్లు చేసుకుంది. గ్రేటా కాదా? 25 లక్షలు, నెలకు 10,000 కూడా పెట్టుకొని సంవత్సరానికి ₹1,00,000 కూడా పెట్టడమే కష్టం. 5 సంవత్సరాలు ఎలా సాధ్యమైంది? దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ పవర్, ఫ్రాంచైజ్ పవర్, అది నెట్వర్క్ పవర్ ఇది. సో అదే విధంగా మనం కూడా ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం ద్వారా అది సాధ్యపడుతుంది. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచనది ఇది చాలా అవసరమైనటువంటిది. ఇందులో మొట్టమొదటిది, మనం ఎక్కువగా ఉదయం పూట అలవాట్ల గురించి తెలుసుకుంటున్నాం, మధ్యాహ్నం ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నాం, సాయంత్రం ఆదాయం గురించి తెలుసుకుంటున్నాం. వీటిని మనం తెలుసుకుంటూ ఉంటాం. మీ యొక్క లక్ష్యానికి ఈ 3 ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ లక్ష్యము? 100 మంది కస్టమర్లను కంప్లీట్ చేయడం. దానికోసం సపరేట్ ఒక నోట్స్ పెట్టాలి. ఒక చిట్టీల నోట్స్, బీసీల నోట్స్, వడ్డీల నోట్స్, ఇంకేదైనా పెడతాం కదా, ఒక నోట్స్ ఏదో ఒకటి ఉంటుంది డబ్బులకు సంబంధించి.
దాని దగ్గర చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్తి పత్రం ఏంటంటే మీ 100 మంది కస్టమర్లు. ఆస్తేనే కాదా స్నేహ సార్? ఉమ్, ఉమ్. మీరు 100 మంది కస్టమర్లను క్రియేట్ చేయగలరు అంతే. మీరు మీకు ఇప్పుడు లాగిన్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళు కూడా క్రియేట్ చేయగలుగుతారు. ఆ 100 మంది కస్టమర్లు సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా? ఈ 100 మంది కస్టమర్ల నుంచి నాకు 2.5 లక్షలు పూర్తి అవ్వాలని పెట్టుకోండి. 1 లక్ష నుంచి 2.5 లక్షలు పూర్తి అవ్వాలని ఇది లక్ష్యంగా పెట్టుకోండి. ఒక షాప్ పెట్టుకున్న తర్వాత అది ఏసీల షాప్ పెట్టండి, మొబైల్ షాప్ పెట్టండి, లేకపోతే కిరాణా షాప్ పెట్టండి. 100 మంది కస్టమర్లను ఒక వ్యాపారి క్రియేట్ చేయాలి. అది అవునా కాదా? ఉం? గణేష్ గారు, మినిమం 100 మంది కస్టమర్లు. మేడం మీరు ఒక టైలరింగ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, మీకు 100 మంది కస్టమర్లను క్రియేట్ చేసుకోవడం మినిమమా కాదా? అవునా? సో కాన్షియస్ గా కాన్షియస్ గా మీరు 2025లో నుంచి 2025 నుంచి 100 మంది కస్టమర్లను క్రియేట్ చేసుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఎంత నెమ్మదిగా అయినా పర్లేదు, మీరు ఇంకా ఆలోచించుకోండి. వారానికి ఒక్కరిని క్రియేట్ చేస్తే 100 వారాల్లో 100 కస్టమర్లు అవుతారు. మరి వారానికి 2ని క్రియేట్ చేస్తే ఎన్ని వారాలు పడతాయి? ఇట్లా జస్ట్ మీ నోట్స్ మీరే, ఇంకెవరి గురించి ఆలోచించకండి. మీకు లాగిన్ అయిన వాళ్ళు పూర్తి చేస్తారా, మీతో పాటు ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళని పూర్తి చేస్తారా, ఇది పెట్టుకోకండి. నెమ్మదిగా అయినా సరే 2 వారాలకు ఒక్కరిని క్రియేట్ చేసినా సరే మీరు మాత్రం నా 100 కోసం నేను అని అనుకోండి. సరేనా? డన్నా? ఇది మొట్టమొదటిది. ఈ డ్రీమ్ పెట్టుకోండి వివా కోసం, ఫ్యూచర్ వివా కోసం నేను తయారవుతున్నా. అందులో మీరు చూడండి, అంజార్ సార్ గారి సందేశంలో ఇది మనం మన తర్వాతి తరం కోసం, తర్వాత 3 సార్లు వచ్చి ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ కోసం, మీ పిల్లల కోసం ఇది మనం స్థాపిస్తున్నాం, నిర్మిస్తున్నాం అనేది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉమ్. ఇదే వాళ్ళకి చాలా చేయూతనిస్తుంది అని అందులో చెప్పారు. మీరు ఒకసారి వినండి ఎలా ఉపయోగపడుతుంది. అటువంటి ఒక గొప్ప సెక్యూరిటీ ఉన్నటువంటి సంస్థని ఒక డిస్ట్రిబ్యూటర్స్ కోసం, డాక్టర్స్ అందరు కలిసి డాక్టర్స్ కాలనీ కట్టుకున్నట్టు, లేకపోతే ఇంకొక వాళ్ళకి సంబంధించింది కట్టుకున్నట్టు, డిస్ట్రిబ్యూటర్సే వాళ్ళ కోసం వాళ్ళు ఒక కంపెనీ పెట్టుకుంటే ఎలా ఉంటదంటే అది ఇండస్ట్రీ అలాగా ఉంటది. అంటే ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ప్రొడక్ట్లు ఉండొచ్చేమో, మంచి ప్రొడక్ట్లు, కానీ డిస్ట్రిబ్యూటర్ని అనేక కోణాల్లో ఆలోచించి వాళ్ళకు ఒక స్టోర్ లింక్ ఇచ్చి వాళ్ళకి సరైనటువంటి ఓనర్షిప్ ఇచ్చినటువంటి ఒక బైనరీ సిస్టంలో వాళ్ళకి టీమ్ బోనస్ ఇచ్చి కరెక్ట్ గా ఇచ్చేటువంటి, ఎక్కువ మందికి టీమ్ బోనస్ ఇచ్చేటువంటి కంపెనీ ఇండస్ట్రీ వాళ్ళు. దీన్ని మనము అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఒక డ్రీమ్ ని పెట్టుకోవడం, 100 కస్టమర్లను క్రియేట్ చేయాలి. మీరు ఏదైనా ఒక ఎల్జీ శాంసంగ్ కంపెనీకి సంబంధించింది ఒక తీసుకున్నారు అనుకుందాం, డిస్ట్రిబ్యూషన్, కనీసం 100 కస్టమర్లను క్రియేట్ చేయకపోతే డిస్ట్రిబ్యూటర్ అంటామా? ఇదే. కాబట్టి ఈ 100 కస్టమర్ కొత్తగా వచ్చే వాళ్ళకి మినిమం వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటిది ఇది అన్నమాట. ఇది తెలుసుకోవాలి. నేను అవును, ఓకే, నాకు ఇన్కమ్ ఇష్టమే, నేను బిజినెస్ చేస్తాను అన్నప్పుడు తెలియాల్సిన క్లారిటీ ఇది. ఇది హరిప్రసాద్ చెప్పే క్లారిటీ కాదు, ప్రతి ఒక్కరు చెప్పాల్సిన క్లారిటీ, ఇవ్వాల్సిన క్లారిటీ. ఇది కేవలం ఏదో హరిప్రసాద్ పని కాదు, ఇది అందరి పని. ఒకవేళ నా దగ్గరికి వచ్చి సార్ నేను లాగిన్ అవుతాను అన్నా కూడా నేను చెప్పే క్లారిటీ, నేను ఇచ్చే క్లారిటీ ఇది. ఓకే, 100 మెంబర్స్ సంబంధించింది. ఇక అక్కడి నుంచి ఆ తర్వాత మనం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటిది ఏంటి? నేను మొట్టమొదటగా అసలైన ఇన్వెస్ట్మెంట్ ఏందో చెప్పాను. అది గొప్ప సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ కాదు, ఏదో మోటివేషన్ అని అనుకోవద్దు, అది మంచి ఎడ్యుకేషన్. ఏంటిది అది? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ పైసలు ఇన్వెస్ట్మెంట్ కాదు, నువ్వు ఏదైతే త్యాగం చేస్తున్నావో ఆ నిద్ర కూడా ఇన్వెస్ట్మెంటే అంటున్నాను. అర్థమైందా? నువ్వు ఇచ్చే ఆ కొంచెం శ్రద్ధ కూడా ఇన్వెస్ట్మెంటే.
ఆ టైం కూడా ఇన్వెస్ట్మెంటే. ఇది రాసుకోవాల్సినటువంటి పాయింట్. ఏదో బాగుంది అని చెప్పి కీర్తించాల్సిన పాయింట్ కాదు. ఇది తెలుసుకోవాలి. మీకు మీరు ఎన్ని కంపెనీలకు సర్వీస్ ఇస్తున్నారో, ఏ సంస్థల దగ్గర ఉద్యోగం చేస్తున్నారో కానీ మీకు మాత్రం పర్మనెంట్ గా సెక్యూర్ చేస్తూ ఉండేటువంటిది. వెల్నెస్ కి ఎప్పుడు కూడా ఎండింగ్ అనేది ఉండదు. కాఫీకి ఎండింగ్ లేదు, పల్స్కి ఎండింగ్ లేదు. ఎండింగ్ లేని ప్రొడక్ట్ మీ చేతిలో ఉంది. నేను వివో కంటే ముందు ఉద్యోగం చేస్తూనే ఏదైనా సపోర్టెడ్ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలని నా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు డిస్కస్ చేసేవాడిని. అది ఎలా ఉండాలి అంటే ఎవర్ గ్రీన్ గా ఉండాలి, ఎటర్నల్ గా ఉండాలి, ఆగిపోయేటట్టు ఉండకూడదు. అది నీళ్ళ బిజినెస్ అయినా సరే, ఆహారం బిజినెస్ అయినా సరే, ఎప్పటికీ నిత్యము అవసరం పడేది ఏముంటుంది అని నేను ఆలోచించాను. సరిగ్గా ఫ్యూచర్ ని గైడ్ చేస్తున్నటువంటి ఒక ఫిలాసఫర్ కూడా ఫ్యూచర్ గో ఐటీ రాబోతుంది, ఎలక్ట్రానిక్ రాబోతుంది, కంప్యూటర్లు రాబోతుంది అనేటువంటి ఒక ఆ యొక్క ఫ్యూచర్ ఫిలాసఫర్ ఎవరైతే ఉన్నారో అభిలాష్ థామస్ గారికి కూడా ఇదే విషయం చెప్పారు. ఇదే విషయం, మీ ప్రొడక్ట్ ఎలా ఉండాలి అని అంటే ఆ ప్రొడక్ట్ ఎప్పటికి కూడా వాళ్ళ యొక్క అవసరాన్ని, ప్రజల యొక్క అవసరాన్ని తీర్చేదై ఉండాలి. అంత డిమాండ్ ఉన్నప్పుడు ఉంటే అది ఎవర్ గ్రీన్ కంపెనీగా నిలబడిపోతుంది. అలాంటి ప్రొడక్ట్ మన దగ్గరికి వచ్చింది. మిత్రులారా, మీరు ఇప్పుడు ఆ డ్రీమ్ కలిగి ఉండడము, 100 కస్టమర్స్ నేను మినిమం క్రియేట్ చేయడం నా యొక్క ధర్మము, బాధ్యత. ఒక కంపెనీలో ఉన్నత స్థాయికి రావాలి. ఓకే, ఇక జీవితాంతం కస్టమర్లను క్రియేట్ చేయడం కాదు. ఒక్కసారి 100 కస్టమర్స్ ని కాన్షియస్ గా క్రియేట్ చేశారని అంటే వాళ్ళకి వండర్ఫుల్ నెట్వర్క్ ఏర్పడుతుంది. అంతేనా? డియర్ ఎగ్జిక్యూటివ్స్, కరెక్టేనా ఇది? ఇది ఇది సీనియర్స్ కి బాగా. ఇక వేరే కంపెనీల్లో చేస్తే మళ్ళీ 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 ఆ యొక్క పాలసీ కోసము, ఆ యొక్క ప్లాట్ కోసము, ఆ యొక్క ప్రొడక్ట్ కోసము తిరుగుతూనే ఉండాలి, కస్టమర్స్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. కానీ ఒక్కసారి గనక మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే, అందుకే ఈ వర్క్ ని స్టార్ట్ చేసేటప్పుడు, కౌంటర్ ని స్టార్ట్ చేసేటప్పుడు రోజు దండం పెట్టుకొని ఏ విధంగా షటర్ తీసి కౌంటర్ తీసుకొని కౌంటర్లు కూర్చుంటామో అట్లాగే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు అంత పవిత్రంగా బాధ్యతగా స్టార్ట్ చేసుకోవాలి, విత్ నేమ్ లిస్ట్. విత్ నేమ్ లిస్ట్ దానికి అంత ప్రాధాన్యతనివ్వాలి. ఒక వ్యక్తి స్టార్ట్ అవుతున్నాడంటే ఏదో గాలిలో చకచక ఫోన్లలోనూ వాట్సాప్ లింకులతో చెప్పే అట్లా కాదు. నేను ఒక బంగారం లాంటి, వజ్రం లాంటి బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాను అనేటువంటి దృక్పథంతో స్టార్ట్ చేయాలి. ఇక నుంచి అయినా సరే మీరు ఆ యొక్క కేరింగ్, తొందరగా అయిపోండి తొందరగా అయిపోండి కాదు. తొందరగా అయిపోవద్దు, తొందరగా వెళ్ళిపోవద్దు, డ్రాప్ అవుట్ అవ్వద్దు. ఒకప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే డ్రాప్ అవుట్లు ఉండేవాళ్ళేమో, స్టార్ వచ్చి ఆగిపోవడం, 250 వచ్చి ఆగిపోవడం. అలా కాదు, వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ రూబీ వరకు రావాలి, డ్రాప్ అవుట్లు తగ్గిపోవాలి. ఒకప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద, దీని మీద అభిప్రాయం సరిగా లేదు కాబట్టి డ్రాప్ అవుట్లు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇక్కడ డ్రాప్ అవుట్లు కాదు, ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనటువంటి. చూడండి, మోటివేషన్ ఎంతో కాలము ముందుకు తీసుకెళ్ళలేదు. ఎటువంటి మోటివేషన్ ఉంటే మీకు బాగా, అంటే మాటల మోటివేషన్ కాకుండా మొదటిది ర్యాంక్ మోటివేషన్. నాకు ర్యాంక్ వచ్చింది అనుకో, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నాకు స్టార్ వచ్చాయనుకోండి, వెంటనే నాకు మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నాకు కాన్ఫిడెన్స్ నాకు చాలా ముఖ్యం. ఓకే, ఇంకా 500 వరకు కూడా నేను ఎవరైనా నా లీడర్ నన్ను తీసుకెళ్ళాడు అనుకోండి, ఒక్కసారి 500 వరకు నన్ను టచ్ చేపిస్తే ఇంకా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మామూలుగా ఉండవు. ఈ పని రాదు రాదు అని అనుకున్నప్పుడు, నేను పాడలేను అనుకున్నప్పుడు ఒక్క 2 పాటలు పాడించి నెమ్మదిగా ఎంకరేజ్ చేసి ఒక్కసారి చప్పట్లు పడేటట్టు చేస్తే ఇక అతనికి వస్తుందా లేదా? ఉం? ఖచ్చితంగా నేను పాడగలను అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ముఖ్యము. ఉం. ఇటీవల సందీప్ రెడ్డి వంగ చెప్తున్నారు, నాకు కాన్ఫిడెన్స్ ముఖ్యం చాలా. అది నన్ను చాలా చాలా ముందుకు తీసుకెళ్తుంది, హై లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ రోజు నేను లేవగలిగాను, మరి ఈ రోజు లేవగలిగినప్పుడు రోజు లేవగలుగుతాను.
ఏముంది అక్కడ? మన కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఎస్, నేను ఈ వారం ఒక 2-3 ప్రోడక్ట్లు అమ్మగలిగాను. మరి ఈ వారం చేసింది చేయగలుగుతాను. 100 కస్టమర్స్ నేను క్రియేట్ చేయగలుగుతాను. ఎందుకు చేయలేను? ఓకే, నేను ఒక స్టార్ని క్రియేట్ చేసుకున్నాను. మరి ఒక స్టార్ని నేను క్రియేట్ చేయగలిగానంటే ఎంతమందినైనా స్టార్స్ నేను క్రియేట్ చేయగలుగుతాను. ఈ కాన్ఫిడెన్స్ ని మనం బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఈ బిల్డింగ్ కట్టాలి. ఫస్ట్ జూమ్ అన్నప్పుడు నాకు జూమ్ రాదేమోనని నేను ఇంత చదువుకున్నా కూడా నేను కొంచెం ఇబ్బంది పడ్డాను జూమ్ అంటే. కానీ ఒక్కసారి జూమ్కి తెలుసుకొని ఇక నీకు వేరే ఆప్షన్ లేదు, జూమే నీ ఆప్షన్. అప్పుడు నేను ఇంత అనుకోలేదు, ఇంత ఉపయోగపడుతుంది అనుకోలేదు. నువ్వు ఇన్నాళ్ళు తిరిగిన తిరుగుడికి దేవుడు ఇచ్చినటువంటి వరం ఇది. ఈ డిజిటల్ అనేది నువ్వు ఎంతమందికైనా ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. ప్రతి దానికి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెల్నెస్ గురించి చెప్పడానికి, బిజినెస్ క్లారిటీ ఇవ్వడానికి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పడానికి, ఎక్కడెక్కడికో అశ్వరావుపేటలు, ఖమ్మంలు, భద్రాచలంలు, ఇట్లా మారుమూల గ్రామాలు, ఇవి అన్నీ కూడా ఈ డిజిటల్ విప్లవం ద్వారా తెలిసి అది ఆ తర్వాత అర్థమైంది. జూమ్లోకి ఒక్కసారి వచ్చి ఆ వచ్చినటువంటి 10 మందికి 20 మందికి నేను ఒకసారి క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత అప్లాస్ వచ్చింది చూసారా, ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. కరోనాకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఇక నెవర్ ఎండింగ్ అనమాట. ఈరోజు నా యొక్క లీడర్స్ వండర్ఫుల్ గా ఈ యొక్క ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ఇది ఒక్కసారి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందా, మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. ఇది ఫస్ట్ మోటివేషన్. ర్యాంక్ అనేది ఇంపార్టెంట్. ర్యాంక్. రెండవది, వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా నచ్చాలి. ఈ ఎడ్యుకేషన్ నా వాళ్ళకి గనక, నా యొక్క కస్టమర్లకి, నా యొక్క విఆర్లకి, నా యొక్క స్టార్లకి పడిందంటే ఈ ఎడ్యుకేషన్ నా టీమ్ బిల్డింగ్ కి, నెట్వర్క్ బిల్డింగ్ కి ఉపయోగపడుతుంది. ఈ ట్రైనింగ్లు, ఈ కాన్ఫిడెన్స్ ఫస్ట్, ఈ మోటివేషన్ ఇంపార్టెంట్. ర్యాంక్ మనకి ఇస్తుంది, ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇస్తుంది, ఆ తర్వాత టీమ్ వర్క్. రెండు ఆర్గనైజేషన్లో ఏదో ఒక ఆర్గనైజేషన్లో వర్క్ జరుగుతుంటది కదా. ఆ మంగ గారికి స్టార్ ర్యాంక్ రావడం, ఆ లక్ష్మీదేవి గారికి 500 ర్యాంక్ పడడం, ఇంకా తనకి స్టార్లు కూడా క్రియేట్ అవుతూ ఉండడం అనేది చాలా బూస్టింగ్. ఇది అసలైనటువంటి మోటివేషన్ ఇచ్చే పని. వాళ్ళకి కస్టమర్లు క్రియేట్ అవుతూ ఉండడం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఈ రోజు తీసుకోండి. కొంచెం ఆలస్యమైన నోట్స్లో అయితే ఇగో నా యొక్క ట్రీ, నా వర్చువల్ ఆఫీస్లో నా యొక్క ట్రీ ఈ విధంగా ఉండాలని మీరు అనుకోండి. ఇది చూడండి, ఇతను కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని తన కోణంలో 20,000, 30,000, 50,000 వస్తున్నాయి. అంతకు మించి పెరగట్లా. మనకు వచ్చిన లీడర్స్ అందరూ కూడా, మనకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రాస్పెక్ట్ నెలకు వచ్చేటువంటి 20,000 ఇంకా పెరగాలి అంటే, ఆ 30,000 పెరగాలి అంటే ఇవ్వాల్సినటువంటిది ఏంటి అనేది చెప్పి అందరూ కూడా 1 year 2 years మోటివేట్ గా ఉండాలంటే కుదరదు. కాబట్టి మీరు కూడా 1 year 2 years 3 years మోటివేషన్తో ఉండాలంటే సాధ్యమయ్యే పని కాదు. మీ ఒక్కరు మోటివేట్ అవ్వచ్చేమో కానీ టీం అందరూ మోటివేట్ అవ్వరు. అందుకని వచ్చిన వాళ్ళకి 30 daysలో మంచి రిజల్ట్ చూపిస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోతున్న టెక్నిక్ని మీరు ఇంప్లిమెంట్ చేశారంటే మీ టీమ్ డెవలప్ అవుతుంది, మీరు డెవలప్ అవుతారు, మంచి ఇన్కమ్ చూడగలుగుతారు. జస్ట్ 90 రోజుల్లోనే మీ బిజినెస్లో ఇన్కమ్ని 3 ఇంతలు పెంచుకోవచ్చు. మీకు 50,000 వస్తుంటే దాన్ని 2 లక్షలకు తీసుకెళ్ళచ్చు. 3 నెలలు, 90 రోజులు మాత్రమే. ఈ 90 రోజుల్లో నేను చెప్పబోతున్న ఈ టెక్నిక్ వల్ల ఖచ్చితంగా మీ బిజినెస్లో, మీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అద్భుతమైన రిజల్ట్ చూడబోతున్నారు. సో ఆ టెక్నిక్స్ ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఈ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు కనుక డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ టీంకి షేర్ చేయండి. దీనివల్ల మీకు చాలా పని తగ్గుతుంది. వాళ్ళు ఏం చేయాలి ఏంటనేది వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తూ ఉంటుంది.
కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ అయ్యే ఛానల్, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు. 90 రోజుల్లో మీ ఇన్కమ్ని మూడింతలు పెంచుకోవడం ఎలా అనే టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని చాలా సింపుల్గా, ఎక్కువసేపు సాగదీయకుండా చాలా సింపుల్గా 3 స్టెప్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టెప్ 1 దీన్ని 30 రోజులు, స్టెప్ 2 ఇంకో 30 రోజులు, ఓకే, స్టెప్ 3 ఇంకో 30 రోజులు, ఇలా 3 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. మంత్ 1, మంత్ 2, మంత్ 3 అనుకుందాం. మంత్ 1 ఏం చేస్తారంటే ఇన్ని రోజులు మీరు ఏం చేశారనేది పక్క పెట్టేయండి. ఇప్పటిదాకా మీ దగ్గర ఎంత కాంటాక్ట్ లిస్ట్ ఉంది, ఎంతమందికి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పలేదు, వీళ్ళందరికీ మీరు కాల్ చేసి వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, దీనికి నేను కొంచెం యాడ్ చేస్తాను. 3 months ఆర్ 4 months పెట్టుకోండి. 4 months 90 days అన్నారు, మీరు 120 days అని పెట్టుకోండి. ఓకే, మంత్లీ ఏమేం చేయాలి అనేది అక్కడ చేయాల్సినటువంటిది. అనుకున్నటువంటి లాగిన్స్ కన్నా కూడా ఎంతో కొంత లాగిన్స్, అతను 15 అని అంటాడు. ఆ 15లో మినిమం మీరు చేయాల్సినటువంటి వర్క్ ని నేను చెప్తాను. అయితే ఇప్పుడు నేమ్ లిస్ట్ అని అన్నాడు కాబట్టి అక్కడ నేను కొన్ని పాయింట్స్ ని యాడ్ చేస్తాను. ఇప్పుడు అతను కాంటాక్ట్ లిస్ట్ అన్నారు కదా, నేమ్ లిస్ట్. ఈ నేమ్ లిస్ట్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. దీన్ని చాలా వెల్గా స్టార్ట్ చేసుకోవాలి. వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు నచ్చిన వెంటనే వాళ్ళకి సంబంధించి నేను చెప్తున్నాను సార్, వీళ్ళకి నేను చెప్తున్నాను అని అంటారు. కానీ ఎవరికి చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేటువంటి డిస్కషన్స్, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే డిస్కషన్ జరగాలి. ఇది ముఖ్యం. మీరు ముందే కాస్ట్ గురించి, ప్రొడక్ట్ గురించి, అది ఇస్తున్న రిజల్ట్ గురించి, వెల్నెస్ గురించి చెప్పకుండానే చెప్తున్నారా? బిజినెస్ గురించి, వచ్చే డబ్బుల గురించి, చేయాల్సిన పనుల గురించి మీరు అసలుకి ముందే, ఎగ్జిక్యూటివ్ కంటే ముందే మీరే చెప్పేస్తున్నారా? ఎలా చెప్తున్నారు అనేది ముందు చాలా చాలా ముఖ్యమైన విషయం. అందుకనే నేమ్ లిస్ట్ లో 2 రకాలైనటువంటి పేర్లు ఎగ్జిక్యూటివ్ సమక్షంలో రాయాలి. ఓకే, ఒకటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మన దగ్గర ఏం అవసరం ఉంది, వాళ్ళకి సంబంధించి మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏదో ఒకటి ఉండాలి. అదేంటి అని అంటే వాళ్ళకి హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి, అది ఏదైతే శక్తి రోజు రోజుకి తగ్గిపోతుందో ఆ రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. దాని గురించి చాలా వెల్గా చెప్పాలి. తర్వాత ఇన్కమ్ నీడ్ ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరెవరు, దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఫస్ట్ మేక్ చేసుకోవాలి. స్టార్ కి ముందు ఒక లిస్ట్ అయితే స్టార్ తర్వాత ఒక లిస్ట్, స్టార్ తర్వాత ఒక లిస్ట్ అయితే ట్రైనింగ్ అయిన తర్వాత ఒక లిస్ట్. ఏదైనా ట్రైనింగ్ అవుతుంది చూసారా, క్లారిటీ వస్తున్న కొద్దీ లిస్ట్ అనేది ఇంకా చాలా చక్కగా వస్తుంది. ముందు ఎప్పటికైనా ఇది ఉపయోగం అని అనుకుంటే మొదటి స్టార్లు నా వాళ్ళే ఉండాలని అనుకోండి. మీకు సంబంధించినటువంటి వాళ్ళు, మీకు అతి దగ్గరగా ఉండి ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి. లేదు హెల్త్ కావాలి వాళ్ళకి అనుకుంటే మీ 100 customers లో ఒక కస్టమర్ గా చేసుకోండి. మీ 100 customers లో హెల్త్ కావాలి అనుకుంటే వాళ్ళకి చేసుకోండి. ఇన్కమ్ కావాలంటే వాళ్ళని ఒక ఐడి వేసుకోండి. ఓకే, సో ఎన్టీపీసీ అనేది చాలా ముఖ్యమైనది. కస్టమర్లను కూడా బిజినెస్ చేసుకోండి అనడం, బిజినెస్ అవకాశం కావాలి అని అనుకుని ఎదురు చూసే వాళ్ళకి కేవలం కస్టమర్లు చేసుకొని ఉండడం కాకుండా ఈ రెండిట్లో తేడాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఎన్టీపీసీ సీనియర్లకు అందరికీ తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఈ పదాన్ని బాగా అలవాటు చేసుకోండి. ఎన్టీపీసీ చాలా ముఖ్యమైన 4 ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన 4. ఒకటి నేమ్ లిస్ట్, ఓకే. ఆ తర్వాత టీ ఫర్ థ్యాంక్ యూ మీట్. డ్రీమ్ వర్క్, డైలీ వర్క్ అని ఉంటాయి మనకి. డ్రీమ్ వర్క్, డైలీ వర్క్. డైలీ వర్క్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం, ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం. కానీ డ్రీమ్ వర్క్ కింద మన యొక్క ఇండస్ట్రీ వర్క్ పెట్టుకోవాలి, దానికి కూడా టైం ఇవ్వాలి. డైలీ వర్క్ చేయకపోతే
అడిగే వాళ్ళు ఉంటారు, ఏంది ఇంకా ఉద్యోగానికి వెళ్ళలేదు, ఏంది ఇంకా వంట చేయలేదు అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ డ్రీమ్ వర్క్ చేయకపోతే అడిగే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. అసలు అడిగే వాళ్ళు ఉండకపోవచ్చు ఈ డ్రీమ్ వర్క్. కానీ ఇది మన వర్క్ కాబట్టి మనమే సమయం కేటాయించుకోవాలి. చూడండి, మనకి నేమ్ లిస్ట్ ద్వారా డైరెక్ట్ బ్రాండ్ న్యూ స్టారే రావచ్చు. నేను నేమ్ లిస్ట్ రాశాను, హరిప్రసాద్ నేమ్ లిస్ట్ రాశాడు, డైరెక్ట్ గా బ్రాండ్ న్యూ స్టారే రావచ్చు. నా ఫ్రెండ్ తను ప్రొడక్ట్లు 4 తీసుకోవడమే కాదు, ఇంకొక 4 తీసుకునేటువంటి తన కస్టమర్లను కూడా తీసుకొని వచ్చేయచ్చు. తర్వాత ఐడి తీసుకునేటువంటి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు నేమ్ లిస్ట్ లో. లేదా కస్టమర్ ని గుర్తించవచ్చు మీరు, ఒక ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్లో నేను చెబితే తీసుకునే వాళ్ళు ఉంటారు కదా నా నేమ్ లిస్ట్ లో, అవునా? లేకపోతే ప్రెజెంటేషన్ వినటానికి రెడీగా ఉండే ప్రాస్పెక్ట్లు ఉండొచ్చు. అర్థమైందా? మన నేమ్ లిస్ట్ రాయడం ద్వారా ఇందులో నా నేమ్ లిస్ట్ లో డైరెక్ట్ గా స్టార్ అయ్యేటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఓకే, ఇది ఒకసారి మీరు చెప్పండి భోగ సార్. సార్ మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వెంటనే మనకు దగ్గర వాళ్ళు ఉంటారు, మన యొక్క రక్త సంబంధికులు ఉంటారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్, అన్న కావచ్చు, అక్క, తల్లి, అట్లా వాళ్ళు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళని హెల్ప్ చేసుకొని ఎఫ్ఆర్సి అంటాం దాన్ని, ఎఫ్ఆర్సి అవును ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్ ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, అంటే రోజు మనకి కనెక్షన్ లో ఉండేవాళ్ళు. ఓకేనా? వీళ్ళు దీంట్లో ఉన్న వాళ్ళలో కొంతమంది డైరెక్ట్ గా స్టార్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, లాగిన్ అయ్యే వాళ్ళు వివో రిటైలర్ ఉంటారు, కస్టమర్లు ఉండొచ్చు, లేకుంటే ప్రెజెంటేషన్ వినడానికి కొంతమంది ప్రాస్పెక్ట్ ఉండొచ్చు. రైట్, అంతేనా? ఇది నేమ్ లిస్ట్ లో మనం చూడాలి. సూర్య, నువ్వు చెప్పు దీన్ని. సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియర్. నేమ్ లిస్ట్ లో ఫస్ట్ మనము ఎల్టీపీస్ మీరు చెప్పిన విషయంలో నేమ్ లిస్ట్ థ్యాంక్ యూ మిక్స్ ఇవి అంటే కంప్లీట్ చేసిన తర్వాత నేమ్ లిస్ట్ లో ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే సార్ జాగ్రత్త, లిస్ట్ అయిన తర్వాత ప్రాస్పెక్టింగ్ అండ్ తర్వాత వచ్చేసి డిస్కషన్, తర్వాత డిస్కస్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్విటేషన్, తర్వాత ప్రజెంటేషన్, ఇవి కంప్లీట్ చేయాలి సార్. నేమ్ లిస్ట్ లో మెయిన్ గా 5 పాయింట్స్ చాలా ఇప్పుడు నేను ఇంపార్టెంట్. చెప్పినటువంటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని నేమ్ లిస్ట్ ద్వారా నేమ్ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త పర్సన్ ని పరిచయం చేసుకున్న ఇప్పుడు నాతోటే నేమ్ లిస్ట్ రాయించావు నువ్వు, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్ అండ్ మొత్తం ఒక 50 పేర్లు వచ్చినాయి. ఓకే, ఓకే, ఈ 50 పేర్లలో ఈ 4 ఉంటారా ఉండరా? ఉంటుంది సార్ కదా. డైరెక్ట్ బ్రాండ్ న్యూ స్టార్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంత దగ్గర వాళ్ళు ఉంటారు, లాగిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, కేవలం ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కస్టమర్ కూడా ప్రెజెంటేషన్ చేయించే వాళ్ళు ఉంటారు. రైట్, అంతేనా? కస్టమర్, అవును. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఓకేనా? నేమ్ లిస్ట్. శాంతి మేడం, మీకు చాలా ఇంపార్టెంట్. కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇప్పుడు ప్రోగ్రామ్ అటెండ్ అవ్వని వాళ్ళకి, వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలి. నేమ్ లిస్ట్ లో మీరు చెప్పిన విధంగా ఒక్కరే కాకుండా ఇందులో 4 విధాలైన పర్సన్స్ ఉంటారు అన్నమాట. డైరెక్ట్ స్టార్ అయ్యే వాళ్ళు కూడా ఈ మధ్యలో మనం ర్యాంక్ గురించి డైరెక్ట్ స్టార్ కంప్లీట్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో నేమ్ లిస్ట్ ని ఏ కోణంలో చూడాలి? ఈ కోణంలో డిస్కస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఐలయ్య గారు, ఈ యొక్క నేమ్ లిస్ట్ డిస్కషన్ ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్. 1 month లో మీకు ఇతను 1 month లో ఏం చెప్తున్నారు వినండి, దీన్ని మీరుగా నోట్ చేసుకోండి. దాదాపుగా మీ లిస్ట్లో ఉన్న అందరినీ కూడా బిజినెస్ గురించి ఇన్వైట్ చేయండి. ఓకే, సో ఒక నెలలో కనీసం ఒక 100 మంది నుంచి 150 మందికి మీరు ప్రాస్పెక్టింగ్ చేయండి.
ఈ ప్రాస్పెక్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ బిజినెస్ ప్రజెంటేషన్ వినడానికి ఒక 100 మంది అయితే అందులో సగం మంది వస్తారు. ఈ సగం మంది తర్వాత మీరు ఫాలో అప్ అయినప్పుడు కేవలం 15 మంది జాయిన్ అవుతారు అనుకుందాం. అంటే మీరు నెల మొత్తం కష్టపడితే జస్ట్ జాయినింగ్ 15, ఈ 1 మంత్ అంతా కష్టపడితే 15 మంది జాయినింగ్స్ వచ్చారు. ఇది మంత్ 1 చేయాల్సిన మొట్టమొదటి పని. సో ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ మంత్ నేను 15 మందిని జాయిన్ చేయాల్సిందే. నెలలో 30 డేస్ పని చేస్తే జస్ట్ 15 జాయినింగ్స్ వస్తాయి. ఈ జాయినింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఈ జాయినింగ్లో ఏంటి, మినిమం వాళ్ళకు ఒక ఐడి క్రియేట్ చేస్తారు, మినిమం ప్రొడక్ట్స్ తీసుకునే ఒక ఏర్పాటు చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్ 1. వాళ్ళకి ఒక 1 మంత్ నార్మల్ ట్రైనింగ్ వీడియోస్ ఏదో పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పండి. ఓకే, ఫస్ట్ తను ఏం చెప్పారు, ముందు ఆ 1 మంత్ మొత్తం ఆ యొక్క 15 లాగిన్స్ ఉంటాయో ఆ లాగిన్స్ మీరు చేసుకోమని చెప్పారు. అంతేనా? నేను మీకు ఏం చెప్తున్నానంటే ఉపేందర్ గారు, మీరు జస్ట్ 4 మెంబర్స్ని లాగిన్ చేసుకోండి. అంటే బిజినెస్ ఆపర్చునిటీ కావాలన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి. ఒక నెల మొత్తం 4 ఓన్లీ 4. ఇందులో చూడండి మీకు ఉంటుంది. ఇది చూడండి, ఇట్లా 4, ఇటువైపు 4, ఇటువైపు 4, ఇక్కడ 3 ఉన్నాయి, 4. దీన్ని వీరందరికీ కూడా నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది అని వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ మంత్ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఒక ట్రైనింగ్ ఉంటుందని చెప్పండి. జస్ట్ 4 నేను చెప్పేది. 4 అయిపోయిన తర్వాత ఎలా ట్రీ ఉంటుందో మీకు చూపిస్తాను. ట్రీ ఉంటుందా, నేను వైట్ బోర్డ్ మీద చూపిస్తాను. ఓకే, వాళ్ళ నెక్స్ట్ ఉంటుంది కదా, ఆ యొక్క నెలలో స్టార్ అయ్యే వాళ్ళు ఉంటే ఓకే. కానీ ఇంకొక 1 మంత్ తర్వాత ఆ నలుగురు స్టార్లు అయినా ఓకే. ఓకే, లాగిన్ తర్వాత స్టార్లు అయినా ఓకే, లేకుంటే ఆ స్టార్లు అవుతూనే కనుక ఒక 1 మంత్ తర్వాత వాళ్ళకి, అంటే ఎందుకు 1 మంత్ అంటే ఆ వచ్చిన ప్రోడక్ట్ని 2 వీక్స్ 3 వీక్స్ పడుతుంది కదా, వాడుకుంటారు కదా. ఓకే, ఆ టైంలో వాళ్ళ స్టార్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు నచ్చితే ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకే, కనీసం 2 వీక్స్ తర్వాత అయినా 3 వీక్స్ తర్వాత అయినా సరే వాళ్ళు ప్రోడక్ట్ వాడుకొని ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అయ్యే వాళ్ళు తొందరగా బ్రాండ్ న్యూ స్టార్ అయిపోతారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? బోగస్ సార్. వచ్చారు పడతారు కొత్త ఇందులో ఎవరి గురించి చెప్తున్నాను నేను? రిటైలర్ సార్, ఇవాళ రిటైలర్ కోసం గురించి, ఐడి తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. కొత్తగా వీఆర్ స్టార్ట్ అయ్యేటువంటి ఐడి తీసుకున్న వాళ్ళు. అతను 15 అన్నారు. మీరు కేవలం నలుగురు తోటి మీ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఓకే, మీ రిటైలింగ్ చేసుకుంటూనే లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో, ఒక ఆర్గనైజేషన్ లో 4, ఇంకొక ఆర్గనైజేషన్ లో 4. ఓకే, అది ఇప్పటి నుంచి అయినా సరే మీరు నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నాడు ప్లాన్. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి, ఈ వీడియో చూస్తూ ఉండండి అని వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. స్టెప్ 2 లేదా మంత్ 2. ఈ మంత్ 2 ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరికీ ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే, సో ఈ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే వాళ్ళకి బేసిక్స్ నుంచి ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. సో ఈ ట్రైనింగ్లో ముందు లిస్ట్ ప్రిపేర్ చేయించడం ఎలా, ఓకే, వాళ్ళందరూ లిస్ట్ తయారు చేయడం, ఈ లిస్ట్లో వాళ్ళు ఆఫ్లైన్లో బిజినెస్ని ఎలా చెప్పాలి, ఆన్లైన్లో ఎలా చెప్పాలి, తర్వాత ఇన్విటేషన్ ఎలా, వాళ్ళ లిస్ట్లో ఉన్న వాళ్ళకి నీడ్ ఐడెంటిఫై చేయడం ఎలా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్ చేయడం ఎలా, 2 minutesలో వాళ్ళ మీటింగ్ వచ్చేటట్టు చేయడం ఎలా. సో వాళ్ళు ఆఫ్లైన్ మీటింగ్కి వస్తారా, ఆన్లైన్ మీటింగ్కి వస్తారా, ఆన్లైన్కి ఎన్ని గంటలకి, సో ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి, ఓకే, వాళ్ళకి ఏమేమి డౌట్స్ వస్తాయి, ఆ అబ్జెక్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ 30 daysలో నేర్పించాలి. అది కోర్స్ రూపంలో నేర్పిస్తారా, వీడియో రూపంలో చేపిస్తారా, డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తారా, రోజు ట్రైనింగ్ ఇస్తారా,
అది మీరు జూమ్ యాప్లో ట్రైనింగ్ ఇస్తారా, వాట్సాప్లో ఇస్తారా, గూగుల్ మీట్స్లో ఇస్తారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ 30 days A to Z వాళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టు చూడండి. ఈ 15 మందిని ఇంకా మీకు ఏం జాయినింగ్స్ ఉండొద్దు, ఏం బిజినెస్ గురించి ఆలోచించొద్దు. కేవలం ఈ 15 మందికి నేను పలానా టైంలో ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఈ ట్రైనింగ్ ఎవరైనా మిస్ అయితే అది రికార్డ్ చేసి పొద్దున్నే వాళ్ళకి వీడియో పంపించి బాస్ నిన్న మిస్ అయింది విను. ఇలా మీరు వాళ్ళతో టచ్లో ఉంటూ ఈ 15 మందిని విపరీతమైన ట్రైనింగ్ ఇచ్చేయాలి. హరిప్రసాద్ ఏదైతే నేమ్ లిస్ట్ మీద వర్క్ చేశాడో, నా నేమ్ లిస్ట్ ద్వారా 4 వస్తున్నారా, 5 వస్తున్నారా, 10 మంది వస్తున్నారో, 2 వస్తున్నారు. కానీ ఆ హరిప్రసాద్కి సంబంధించినటువంటి వాళ్ళకి సరి అయినటువంటి ట్రైనింగ్ కావాలి. దీన్ని భోగ సార్ మన హైదరాబాద్లో నెలకు ఒకసారి ప్లాన్ చేస్తున్నారు. మీ టీంలో ఎవరెవరికి సార్ నాకు 2 స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ కావాలి, నాకు 2 250లు ఉన్నారు, నాకు ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు భోగ సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు వచ్చినా రాకున్నా వాళ్ళకి అక్కడైతే ట్రైనింగ్ జరుగుతుంది. కంపెనీకి సంబంధించి నాకున్న ఇప్పుడు ఈ 40 నిమిషాలు గంటలోనే మొత్తం చెప్పడానికి ఎట్లయితే ట్రై చేస్తున్నా అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. అక్కడ ఉన్నటువంటి 5-6 గంటలు చాలా నింపాదిగా చెప్పొచ్చు. అర్థమైందా గణేష్ గారు? వాటిని మీరు మిస్ చేయొద్దు, వాటిని మిస్ చేసుకోవద్దు. ఇంకా వాటిని మిస్ చేస్తే బిజినెస్ ఎట్లా బిల్డ్ చేస్తారు? బిజినెస్ గురించి చెప్పకుండా, తెలియజేయకుండా. దాన్ని మీరు వినాలి, దగ్గరుండి వినిపించాలి. మొదట్లో స్కూల్లో అమ్మ పక్కన ఉండట్లే, స్కూల్ అలవాటు అయ్యేదాకా కూర్చోట్లే, నాన్న కూర్చోట్లే, దగ్గర కూర్చొని చదివించట్లే. అట్లా దగ్గరుండి మనకు కూడా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, బిజినెస్ గురించి. ఆ తర్వాత పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత 3rd మంత్కి వచ్చేసాం, మిగిలిన 30 days. ఈ 30 daysలో వాళ్ళు ఆ ట్రైనింగ్ నేర్చుకున్న ట్రైనింగ్ని వాళ్ళ ప్రాస్పెక్ట్స్తో ఇంప్లిమెంట్ చేయడం, వాళ్ళ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేయడం చేపియాలి. అంటే విపరీతమైన మాసివ్ వర్క్. ఒకటేసారి 15 మంది, ఒక్కొక్కరికి 100 కాంట్రాక్ట్స్ ఉంటే 1500 ప్రాస్పెక్టింగ్ చేస్తారు. ఈ 1500 ప్రాస్పెక్టింగ్లో ఒక్కొక్క లీడర్ 15 మందిని సేమ్ మీలాగానే ఆ మంత్ జాయినింగ్ చేస్తాడు. 15 మంది విత్ సమ్ ప్రోడక్ట్, 1000 రూపాయలు, 2000, 3000 ఎంతో వాళ్ళ అవసరమైన ప్రొడక్ట్స్ తోటి. ఒక్కొక్క పర్సన్ ఒక 5000 బిజినెస్ చేస్తే 15 మంది ఇంటూ 5000 బిజినెస్ 75,000 అవుతుంది. 75,000 ఇంటూ 15 టీమ్స్ 11,25,000 టర్న్ ఓవర్ జరుగుతుంది మీ టీంలో. 3rd మంత్లో అందరూ జాయినింగ్ చేస్తూ ప్రతి వాళ్ళు 5,000 తోటి బిజినెస్ స్టార్ట్ చేస్తే 11,25,000 బిజినెస్ జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు 1 lakh 2 lakhలోనే ఉంటారు. కానీ ఈ మ్యాసివ్ వర్క్ అందరూ పర్ఫెక్ట్గా నేర్చుకొని అందరూ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి వాళ్ళు 15 కనుక తీసుకొచ్చారంటే 11,25,000. సో ఈ 11,25,000లో మీ కమిషన్ ఎంత ఉంటుందో చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలి? 15 మంది డిస్ట్రిబ్యూటర్స్ని చూసుకోవాలి. 2వ మంత్ ఏం చేయాలి? వాళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలి. 3వ మంత్ ఏం చేయాలి? వాళ్ళని ఫీల్డ్లోకి పంపించాలి. సేమ్ మీలాగానే 15 డిస్ట్రిబ్యూషన్ తెచ్చుకునేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఇలా సంవత్సరంలో 3 సార్లు మీరు పని చేయాలి. సో ఒకసారి సెట్ అయిపోయింది, మీ టీం పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ 15 మందిని తీసుకొచ్చుకోండి మీరు మీ తరపున, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వండి, మళ్ళీ వదిలేయండి. సో ఇప్పటికీ 7-8 months అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి ఇలా ఇదంతా కూడా ఒక సంవత్సరము మీ యొక్క నెట్వర్క్ బిల్డింగ్ కోసం మీరు చేయాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మీరు చేయాల్సినటువంటి పని. ఇలా ఎడ్యుకేషన్ ఇవ్వకుండా కేవలం రిటైల్ మీదనే కాదు, కేవలం లాగిన్ అనే కాదు, ఎడ్యుకేషన్ ఇవ్వడం మీద మీరు దృష్టి పెట్టుకోవాలి. మీరు చేయాల్సినటువంటి పని, మీరు ఫస్ట్ మంత్లో, ఇప్పుడు ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, జూన్ మంత్లో స్టార్ట్ చేస్తున్నారు. జూన్ మంత్లో మీకు బిజినెస్ పీపుల్ ఎంతమంది వచ్చారు? వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిందా? బిజినెస్ పీపుల్ అన్న తర్వాత బిజినెస్ గురించి అర్థమైందా? 2 విషయాలు బాగా అర్థం కావాలి బిజినెస్ పీపుల్కి. ఏ 2 విషయాలు జానే గారు? మార్నింగ్ సార్, వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. వెల్నెస్, న్యూట్రాస్యూటికల్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. న్యూట్రాస్యూటికల్ అనే పదం గురించి తెలియాలి, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి నెట్వర్క్ అనేటువంటి పదం గురించి తెలియాలి. ఈ 2 తెలియాల్సినటువంటి పదాలు. మన పీపుల్కి ఈ 2 తెలుస్తున్నాయా లేదా? ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంక్స్, వాళ్ళ యొక్క నెట్వర్క్ గురించి మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం. ఇదే ప్రోగ్రామ్ని మనం మళ్ళీ కూడా రేపు ఇదే బిజినెస్ మీట్ని
లేకపోతే వస్తాము కానీ ఎలా చేయాలో తెలీదు, సార్ నన్ను స్టార్ కంప్లీట్ చేయమంటారా, నా 250 కంప్లీట్ చేసుకోమంటారా, దానికోసం నేను ఏం చేయాలి, అంతవరకే ఉంటుంది మనది. అలా కాదు, ఆ చిన్నది కోసమనే కాదు, మీరు నెట్వర్క్ను బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ 100 కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటూ దేనికి తీసుకోండి. పేపర్ పెన్ తోటి ఉన్నారా? అంత నాకు మైండ్ లో ఉండిపోద్ది సార్ అని అంటున్నారా? 1 2 3 4. మీరు ఎంతగా పేపర్ మీద వర్క్ చేస్తుంటే కరెక్ట్ గా మీకు ఒక బిజినెస్ మ్యాన్ తగులుతాడు. కరెక్ట్ గా నాలాంటి బిజినెస్ మ్యాన్ తగులుతాడు. మీరు చక్కగా చాకచక్యంగా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇంకా మిస్సే. అది ఇంకా అక్కడ హరిప్రసాద్ ఉండడు. బిజినెస్ ని బిల్డ్ చేసుకోకుండా ఉద్యోగాలతోటి మా యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకుంటామంటే అది అయ్యే పని కాదు. దాని విలువ తెలిసిన వాళ్ళు చాలా ఓపిక్గా ఇది ఇంపార్టెంట్. ఇది 1 month లో జరగాల్సిన వర్క్. వందన మేడం 1 month మొత్తం తీసుకోండి, 4 నెలలు పెట్టుకోండి. ఇది 4. ఓకే, ఈ 4 స్టార్లు అవుతారా, ఐడియల్ గా ఉంటారా, ఇవన్నీ నాకు సంబంధం లేదు. కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వకపోవచ్చు, కొంతమంది నెమ్మదిగా అవ్వచ్చు. రైట్, అంతేనా? జస్ట్ రిటైల్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి 2వ month లో ట్రైనింగ్ అయిందా లేదా? ఇప్పుడు జూన్లోనే ట్రైనింగ్ ఉంది కదా సార్? ఉంటే 10వ తారీఖు అన్నా ఉంటుంది, లేకపోతే 10వ తారీఖు మీరు అందరు పేర్లు ఇవ్వండి. అక్కడ 10వ తారీఖు అయినా ఉంటుంది. మీకు 10వ తారీఖు నాకు కావాలి, ట్రైనింగ్ కావాలి, మా వాళ్ళకి కావాలి అని అంటే వెంటనే మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి, ఎగ్జిక్యూటివ్స్కి ఇచ్చేసేయండి. ఓకే, ఆ తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మీ నలుగురు ఎలా కంప్లీట్ అయిందో వాళ్ళ యొక్క, మీకైనా 8 మంది అవసరమేమో కానీ వాళ్ళకి ముందు ఈ 4 కంప్లీట్ చేసుకోండి. వాళ్ళ 250 కంప్లీట్ అవుతుంది. ఇలా మీరు జూన్లోనే 250 కంప్లీట్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్స్, మీ వాళ్ళు జూలైలో 250 కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ ఈ 4 అంటే ఇటు 16 మెంబర్స్ తోటి మీకు ఒక టీం ఉంటుంది. వీళ్ళందరూ కూడా జూలైలో స్టార్ అయ్యారు. ఇది కేవలం జూన్ జూలైలో చెప్తున్నాను నేను. స్టార్ స్టార్ గా ఉంటాడు. ఇలా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ 2 ఎంత తొందరగా కంప్లీట్ అవుతుంది, 500 ప్లాన్ మీరు ఎంత తొందరగా ఇచ్చారు అనేదే ఇంపార్టెంట్. లేకపోతే బిజినెస్ బోర్ కొట్టేస్తుంది. ఇది ఇక వీళ్ళందరూ కూడా ఐడియల్ అన్నమాట. ఇక్కడ కూడా నేను ఇదంతా ప్లేస్ లేదని వేయట్లేదు, ఇదంతా లాగిన్స్ ఇవన్నీ. ఇది జూలై ఆగస్టు కల్లా మీ టీము ఈ విధంగా ఉంటుంది. ఇదంతా
ఓకే. ఇది ఇతనికి సంబంధించినటువంటిది. అంటే ప్రతి ఒక్కరికి ఏ అండ్ బి అనేది వస్తుంది. ఇది దేనికి ఎక్కడ అనంటే జూలై ఆగస్టులో ఈ యొక్క ట్రీ అనేది పూర్తవుతుంది. ఫస్ట్ 4-4 అనేది జూన్లో, ఆ తర్వాత 250కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో మీ ఏ అండ్ బి ఉంటారో వాళ్ళ దగ్గర 4-4 మెంబర్స్. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఎవరైతే 250 కోసం ట్రై చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ నేమ్ లిస్ట్ ద్వారా కనీసం 4-4 మెంబర్స్ ని, బిజినెస్ పర్సన్స్ ని వాళ్ళ ప్రతి ఒక్క నేమ్ లిస్ట్ లో లక్ష్మీదేవి గారు మీకు ఒక నలుగురు బిజినెస్ పీపుల్ ఉన్నారా? యు లక్ష్మీదేవి గారు మీరు రిటైల్ చేశారా? మీరు ఎంత సంపాదించారు? ఎం లక్ష్మీదేవి గారా? ఓకే. మీరు ఫ్రమ్ బాంబే, రైట్? అంతేనా? ఎస్ సార్. మీరు ఫిజికల్ గా ప్రోగ్రామ్ వచ్చింది ఎక్కువనా, డిజిటల్ గా వచ్చింది ఎక్కువనా? ఒక్కసారే సార్ వచ్చింది ఇది ఆగస్ట్ లో. ఒకసారి ఫిజికల్ ప్రోగ్రామ్, అంతా డిజిటల్ ప్రోగ్రామ్. మీకు ఎంత ఇన్కమ్ ఉందండి? 50,000 ఉంది సార్. 50,000 ఎర్న్ చేశారు, రైట్? అంటే రిటైల్ మీద తను చేయగలిగారా లేదా డిజిటల్ గా? తనే ఇప్పుడు కూడా బాంబే ప్లానింగ్ చేసేసాం సార్. ఇప్పుడు కూడా ప్లానింగ్ జానయ్య సార్ చెప్పాడు. అదే సురేష్ మాసెట్లి సార్ పెట్టాడు కదా సార్ వివా ఫ్యామిలీలో. మాట్లాడినాను సార్ తోటి. ఇక్కడ అందరిని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఓకే. కొన్ని ఏరియాలకు తీసుకెళ్ళాలన్నమాట. థ్యాంక్ యూ. ఒకసారి మేడం కాల్ ది బెస్ట్ చెప్తా. ఎం లక్ష్మీదేవి గారు, ఖలీల్ బాషా గారు చూశారు కదా, తను డిజిటల్ గా వచ్చింది ఎక్కువ, రిటైల్ చేసుకున్నారు. తను మళ్ళీ పైపైన మామూలుగా అలా చేస్తేనే 50,000 ఎర్న్ చేసుకోండి. ఇప్పుడు 500కి తను రిపేర్ అవుతున్నారు. 250నా మీరు? అంతేనా? 250, రైట్. యు లక్ష్మీదేవి గారు మీరు అంటే చూడండి, వాళ్ళు ఫిజికల్ ప్రోగ్రామ్కి వచ్చింది ఒక్కసారి. లక్ష్మీదేవి గారు ఏమైనా కూడా 2 సార్లు వచ్చారు అనుకుంటారు. కర్నూలులో ఒకసారి, ఇక్కడ ఒకసారి. మీ ఇన్కమ్ ఎంత అండి యు లక్ష్మీదేవి గారు? అన్మ్యూట్ చేసుకోండి. సీనియర్ ఎవరున్నారు? కమాలి గారు ఉన్నారా? ఎంత ఇన్కమ్ అండి? 23,000 సార్. మీకు 23,000 వచ్చింది. ఓకే. మీకు ఎవరైనా స్టార్స్ వచ్చారా? వచ్చారు. స్టార్స్ వచ్చారు. ఎంతమంది? స్టార్స్ వచ్చారు. 250 అయినారు. 250 కూడా అయినారు. 500 దగ్గరకు ఉన్నారు. వాళ్ళు 500 దగ్గర కూడా ఉన్నారు. చూడండి, జస్ట్ వాళ్ళు ఈ మధ్యన ఇటీవలనే జర్నీ స్టార్ట్ చేశారు. ఉపేందర్ గారు నోట్ చేసుకుంటున్నారా? ఇటీవలనే స్టార్ట్ చేశారు. 25,000 సంపాదించారు విత్ టీమ్ తోటి. ఎక్కువ ప్రెజెంటేషన్ చేయించుకుంది. స్టార్లు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు 500 కూడా ట్రై చేస్తున్న వాళ్ళు తనకున్నారు. తను 500 కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓకే. ఇలాగా వాళ్ళకి ఎంత ఎడ్యుకేషన్ ఇప్పించి మనము నేమ్ లిస్ట్ కి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇమీడియట్ ర్యాంక్, ఇమీడియట్ గా ఎడ్యుకేషన్, ఇమీడియట్ గా టీమ్ కి సంబంధించినటువంటి బిల్డింగ్, బోత్ సైడ్స్. ఇది ఈ రోజు 3 ప్రధానమైనటువంటి అంశాలు, మీరు నోట్ చేసుకోవాల్సిన అంశాలు. మన యొక్క టీమ్ కి ఇమ్మీడియట్ గా ర్యాంక్, ఇమ్మీడియట్ గా ఎడ్యుకేషన్, ఇమ్మీడియట్ గా టీమ్ బిల్డింగ్, నెట్వర్క్, బోత్ సైడ్ స్టార్స్ బిల్డింగ్. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది. ఇది ముందు స్టార్స్ బిల్డింగ్ అయిన తర్వాత ఇన్కమ్ వస్తుందా, ఇన్కమ్ వచ్చిన తర్వాత ర్యాంక్ వస్తుందా, ఏదైనా కానీ ఈ 3 అయితే జరగాలి. ఐలే గారికి, గణేష్ గారికి అది జరిగితే ఏమో బూస్టింగ్, డ్రాప్ అవుట్లు తగ్గుతారు కదా నాగేశ్వరరావు గారు? డ్రాప్ అవుట్లు తగ్గుతారు, మనతో పాటు ముందుకు వచ్చే వాళ్ళు పెరుగుతారు. ఓకే. ఆ సుబ్రహ్మణ్యం గారికి తొందరగా ఆ 500, ఆ మంగా గారికి స్టార్లు, వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్, ఈ 3 ఇంపార్టెంట్. ఒకసారి మన ఎగ్జిక్యూటివ్ మాటల్లో విందాం. ఓకే, దీన్ని మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. జానయ్య గారు. ఎస్ సార్.
సో మెయిన్ గా అంటే ఈ 3 వర్క్స్ ర్యాంక్ రావడం, ఎడ్యుకేషన్ తీసుకోవడం, స్టార్లు రావడం. మొట్టమొదటిగా అయితే మనం విఆర్ నుంచి స్టార్ గా ప్రమోట్ అవుతుంటే మనం స్టార్ ర్యాంక్ అచీవ్ అవుతాం. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే 1 అవర్ ఉంటాం. దాంట్లో చాలా డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి డిజిటల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ 1 అవర్ లోనే నేను చాలా ఆలోచిస్తున్నాను. అందరికి టైం అయిపోతుంది అంతా కూడా. కాబట్టి అంత సరే, మనం ఇది ఒక చిన్న ప్రోమో అనుకుందాం. అడ్వర్టైజ్మెంట్ సినిమా గురించి మొత్తం చూపించారు కదా అడ్వర్టైజ్మెంట్ లో, జస్ట్ ఈ సినిమా గురించి వస్తుంది అంతే. సో అందుకనే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు మంచి బూస్టింగ్ అయిందా లేదా వందన గారు? మొన్న జరిగిన ప్రోగ్రామ్ చాలా మంచి ఎంకరేజ్మెంట్ అట్లా ఉంటుంది. అందుకే బోగస్ సార్ ప్లాన్ చేశారు మంచి ఎడ్యుకేషన్. అది మీ యొక్క స్టార్లకి విఆర్లకి లాగిన్ అయ్యి బిజినెస్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్ వెంటనే అక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు న్యూట్రాసిటికల్ గురించి, వెల్నెస్ గురించి అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఈ 2 విషయాలు అక్కడ అందించబడతాయి. ఒక 5-6 గంటలు ఉంటుంది. సరేనా? కాఫీ, టీ ఇవి కూడా ఉంటాయి. మీరు రాసుకున్న నేమ్ లిస్ట్ గురించి నేను ఈ రోజు ప్రధానంగా చెప్పాను. ఆ పాయింట్ చెప్పండి. ఎస్ సార్, అన్నిటికీ ప్రధానం నేమ్ లిస్ట్. ఈ నేమ్ లిస్ట్ రాసుకునేటప్పుడే ఎఫ్ఆర్సి ఖచ్చితంగా మనం దాంట్లో తీయాల్సింది. ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్, కొలీగ్స్ అంటే తరచుగా కలిసేవాళ్ళు. ఈ 3 కేటగిరీలను మనం సీనియర్ సమక్షంలో రాసుకోవడం చాలా మంచిది. సీనియర్తో పాటు కూర్చొని ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ రాస్తే దాంట్లో వాళ్ళు చక్కగా డిస్కషన్ కూడా జరుగుతుంది, సెలక్షన్ కూడా చేస్తారు, ఇన్విటేషన్ ఎలా చేయాలో చెప్తారు. కాబట్టి ఈ నేమ్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైమే ఎక్కువ రాస్తే మంచిది. మళ్ళీ మళ్ళీ రాయాలంటే మన మనసు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎక్కువ రాసి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేమ్ లిస్ట్ అనేది రాసుకోవడం, తర్వాత డిస్కషన్ చేసుకోవడం, సెలక్షన్ చేసుకోవడం, ఇన్విటేషన్. 2 రకాలు ఉంటాయి దీంట్లో. 2 నీడ్స్ ఉంటాయి అందరికి కూడా. హెల్త్ నీడ్ ఉంటుంది, ఇన్కమ్ నీడ్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ అండ్ ఇన్కమ్. సో దీంట్లో కూడా హెల్త్ లో కూడా ఎక్కువగా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు, మెడిసిన్స్ వైపు ఎవరు వెళ్తున్నారు ఎక్కువ. తర్వాత ఫ్రీక్వెంట్ గా టాబ్లెట్ గురించి డిస్కషన్ చేస్తున్న వాళ్ళు. తర్వాత ప్రివెన్షన్ పర్పస్ చాలా మంది మనం యోగా చేస్తుంటారు. తర్వాత ఇట్లాంటి అవేర్నెస్ ఉన్న పీపుల్ కూడా ఉంటారు. అట్లాంటి వారు ఎవరనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత ఇన్కమ్ నీడ్లు వచ్చేసి, సో వాళ్ళు ఉన్న దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా చేయాలని, మంచి ఉద్యోగం చేస్తున్నా చిట్టీలు వేస్తుంటారు, ఎల్ఐసీలు చేస్తుంటారు, లేదంటే పార్ట్ టైం ఇంకేమైనా చేయాలని అనుకుంటారు. అట్లాంటి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చూస్తే వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయడం. మన దగ్గర ఉన్న ఈ 2 ఆపర్చునిటీస్, హెల్త్ ఉంది, ఇన్కమ్ ఉంది. ఈ 2 పీపుల్ మనం కేటగిరైజ్ చేసుకొని కరెక్ట్ గా ఇన్విటేషన్ ఇచ్చి ఎక్కువ మోర్ ప్రజెంటేషన్స్ చేస్తే, ఆయన చెప్పాడు 100 ప్రజెంటేషన్ లో 15 సక్సెస్ అవుతాయి. ఇది లా ఆఫ్ యావరేజ్. ఖచ్చితంగా మనం 15% మనకు లాగిన్ అయ్యే అవకాశం ఉందని కూడా క్లియర్ కట్ ఈ లా ఆఫ్ యావరేజ్ మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా లా ఆఫ్ యావరేజ్ పట్టుకొని సో ఎక్కువ ప్రజెంటేషన్స్ చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ రోజు 1 లేదా 2కైనా కానీ మనం దీన్ని అవగాహన కలిగించుకుంటుంటే, మీరు అన్నట్టు 4 పర్సన్స్ ను జూన్ జూలైలో మొత్తం కూడా చేసుకున్నా కానీ మనకు వాళ్ళను స్టార్ చేసి వాళ్ళని 250 చేసినా కానీ సరిపోతుంది. నలుగురు తోటి స్టార్ట్ చేసినా కూడా కరెక్ట్ గా ఎడ్యుకేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినా ఆ నలుగురిలో 2 250 లై ముందుకు కదులుతున్నా అసలు మీరు ఆ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ని మీరు చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఆశ్చర్యపోతారు. ఓకే, చూడండి, చాలా ఆడుతూ పాడుతూ వచ్చి చేసుకున్నా కూడా ఆ మహిళ తను 250 అవ్వడమే కాదు 500 కోసం ట్రై చేస్తుంది. అట్ సేమ్ టైం ఒక 50,000 ని కంప్లీట్ చేసింది. ఓకే, ఇంకా సీరియస్ గా నాకు ఈ బిజినెస్ ప్రాణం అనుకున్న వాళ్ళకి ఎంత బాగా జరుగుతుందో అంచనా వేయండి వివా బిజినెస్. ఓకే, అందుకనే నేమ్ లిస్ట్ అనేది చాలా ముఖ్యము. ఎడ్యుకేషన్ తర్వాత జరిగినటువంటి నేమ్ లిస్ట్ చాలా పవర్ఫుల్ గా వస్తుంది అప్పటి వరకు అంటే. సూర్య. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఓవరాల్ గా అన్ని పాయింట్స్ లో కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే వర్క్ చేస్తూ ఆ కన్సిస్టెన్సీ అంటే ఆ స్టెప్స్ మనం అయితే తీసుకుంటున్నామో వాటి కంటిన్యూ చేయకుంటే ఆ టీం మనం ఇన్స్పైర్ గా ఉంటూ టీం ముందుకు తీసుకెళ్ళాలంటే కంపల్సరీ ఇవన్నీ చాలా అవసరం సార్. మీరు ఈ రోజు చెప్పిన విషయాలు టీం అనేది నాకు ఓవరాల్ గా టీం చాలా ఇంపార్టెంట్ అనేది తెలిసింది సార్, క్లారిటీ వచ్చింది. టీంతో మనము
ఈ ర్యాంక్స్ ఇప్పిస్తూ మనం ర్యాంక్స్ తీసుకుంటే ఇన్కమ్ ప్రతి వారికి వీక్లీ ఇన్కమ్ చూసుకుంటూ చేసుకోవచ్చు సార్. ఇందులో ర్యాంక్ అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ టీమ్ బిల్డింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 3 పాయింట్స్ మనం వర్క్ లో ఈ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ఫుల్ గా ముందుకు మనం వెళ్ళడానికి ఉంటుంది సార్. అయితే దీంట్లో మనకు డ్రాప్ అవుట్స్ నేను గురించి చెప్పాను కదా, డ్రాప్ అవుట్స్ గురించి చెప్పు. నేను విన్నది డ్రాప్ అవుట్స్. అయితే మనము ఈ ఒకేసారి ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ కావచ్చు, ప్రాస్పెక్ట్ జరుగుతున్న టైంలో వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ వరకు ఇవ్వాలి. అంటే ఎక్కువ ఇప్పుడు మనకి వీడియోలో మీరు ప్లే చేసిన దాంట్లో ఫస్ట్ మంత్ లో ఎంతవరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. దాన్ని ముందే మనం వాళ్ళకి అంత క్లారిటీ ఫర్ చెప్పేస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం. డ్రాప్ అవుట్స్ అనే ప్రశ్నకి డ్రాప్ అవుట్స్ తగ్గాలి అని అంటే, మీతోటి ఎక్కువ కలిసి వచ్చే వాళ్ళు ముందుకు రావాలి అని అంటే 3 విషయాలు ప్రధానం. ఓకే, ఇప్పుడు అవి నోట్ చేసుకోండి. ఒకటి, ఇమ్మీడియట్ గా ఇన్కమ్ అయినా రావాలి, Yes. అంటే రిటైల్ జరగాలి. ర్యాంక్ అయినా రావాలి వాళ్ళకి, అంటే ఏదో ఒకటి ర్యాంక్, 250 ర్యాంక్, స్టార్ ర్యాంక్. ఓకే, స్టార్ ర్యాంక్ రావాలంటే ఏంటి? 4 weeks లోనే 12 ప్రొడక్ట్స్ సేల్ చేయాలి. కాబట్టి దీనికి ఒక నిర్ణీత టైం ఉంటుంది ర్యాంక్ రావాలంటే. ఇన్కమ్ రావడానికి ఎప్పుడైనా ఒకటి రెండు అయినా పోవచ్చు. ఓకే ఓకే, స్టార్ ర్యాంక్లన్నా రావాలి. మూడవది, వాళ్ళకి ఎడ్యుకేషన్ అయినా సరే వస్తూ ఉండాలి, సరైన ఎడ్యుకేషన్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కంపెనీకి సంబంధించిన క్లారిటీ, ప్రొడక్ట్కి సంబంధించిన క్లారిటీ, ఫ్యూచర్కి సంబంధించిన క్లారిటీ, ప్యాసివ్ ఇన్కమ్కి సంబంధించిన క్లారిటీ, ఈ ఎడ్యుకేషన్ రావాలి. ఈ 3 అందుతూ ఉంటే అప్పుడు మీతో పాటు ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గుతుంది. అర్థమైందా? ఇది ముఖ్యము. లేకపోతే స్టార్ వరకే వచ్చి ఆగిపోవడము, తర్వాత ఏం చేయాలో తెలియకపోవడము, ఇలా ఉంటూ ఉంటుంది. ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంటది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ 3. ఇప్పుడు ఆయన అందుకే చెప్పింది 15 స్ట్రాంగ్, ఒక్క 3-4 months లోనే స్ట్రాంగ్ బిల్డింగ్ చేసుకోండి. యాజ్ ఎ లీడర్ గా మళ్ళీ దాన్ని మీరు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. సరే, నేను 4 తోటే సూపర్ గా తయారైపోద్దని నేను చెప్తున్నా, 15 వరకు కాదు. ఇటు ఒక 4 అటు ఒక 4 ఉన్నా కూడా మీకు వాళ్ళు 250 అయినా చాలు. తర్వాత ఒకవేళ మీరే గనక ఆ 10 లాగిన్స్ చేసుకున్నారు అనుకోండి ఆ నేమ్ లిస్ట్ నుంచి, ఇక వాళ్ళకి అసలు తిరిగే లేదు ఇండస్ట్రీ వాళ్ళు. అయితే తను అందుకనే ఆ 100 మందిలో సెర్చ్ చేయండి. మీకున్నటువంటి నేమ్ లిస్ట్ కాంటాక్ట్ లో మీకు హాయ్ అంటే హాయ్ చెప్పే వాళ్ళు 100లో ఎవరిని జడ్జిమెంట్ చేయకండి. ఓకే, జడ్జి చేయకుండానే మీరు వాళ్ళని ఇవ్వండి ఈ యొక్క అవకాశం. ఓకే, ఇప్పుడు చెప్పు డ్రాప్ అవుట్స్ గురించి. అసలు డ్రాప్ అవుట్స్ అంటే ఎవరు? అంటే ఇన్కమ్ అయినా ఇప్పియాలి సార్ వాళ్ళకి, లేదంటే ర్యాంక్స్ అయినా అంటే 4 weeks మనకు ఫ్రీ ప్రొడక్ట్స్, లేదంటే ఫ్రీ ఎడ్యుకేషన్. అండ్ ఎడ్యుకేషన్ తో పాటు మనకి వాళ్ళకు స్టార్ కంప్లీట్ అంటే 4 weeks టైం ఉంటుంది కాబట్టి ఆ ర్యాంక్ అయినా వాళ్ళకి మనం ఇప్పిస్తూ ఉంటే డ్రాప్ అవుట్స్ అనేది తగ్గుతుంది. అంటే మనకి ఇందులో కంపెనీ కూడా ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ దీంట్లో. అది దాని ద్వారా కూడా వాళ్ళకి అందరూ ఆ ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళ ఫ్రీ ప్రొడక్ట్స్ గురించి మనం 12 ప్రొడక్ట్స్ కూడా కంప్లీట్ చేసిన ఇన్ టైంలో, అంటే ఇంక్యుబేటర్ బోనస్ కూడా ఉంటుంది అందులో. 2 weeks లో కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటుంది. బోనస్ కూడా వచ్చింది అనుకోండి, మంచి బూస్టింగ్ అది. అందుకని కస్టమర్ల దగ్గర ఈ అన్ని పనులు కోరుకోవడం కంటే ఉపేందర్ గారు లాగిన్ దగ్గర కోరుకోవచ్చు. మీరు బిజినెస్ చేయాలనే వచ్చారు, ఇది వరకు వేరే కంపెనీ కంటే ఈ కంపెనీ బెటర్ అని ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత మీకు చాలా క్లారిటీ వచ్చింది కదా. ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా మీకు ర్యాంకా మీకు ఏమైనా ర్యాంక్ వచ్చిందా? ఇప్పుడు ఏ ర్యాంక్ మీరు, లేకపోతే విఆర్ఆ? జస్ట్ ఐడి వేసుకున్నారా? స్టారా? స్టార్. కంగ్రాచులేషన్, స్టార్ అయిపోయింది. ఓకే, అంటే తను చూడండి
డైరెక్ట్ లాగిన్ అయ్యి స్టార్ కంప్లీట్ చేసుకునే ప్రోగ్రామ్కి వచ్చారు ఎడ్యుకేషన్కి. ఇంకా సూపర్ బూస్టింగ్ అది. ఓకే, అప్పుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని. ఇప్పుడు 250 కూడా అయ్యింది అనుకోండి, ఇంకా చాలా డ్రాప్ అవుట్ అనేటువంటి ఇది తగ్గిపోద్ది, రేషియో. అవునా? ఆ పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఇలా మన టీంని బిల్డ్ చేసుకుంటూ, స్కూల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. పట్టించుకోవాలి ఫస్ట్ వాళ్ళది. ఇది. వాళ్ళకి ముందు తెలియదు, ఏముందులే నెమ్మది కావచ్చు అనుకుంటారు. కాదు, బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అని అంటే లోపల ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇది మీ టీంలో ఉన్నటువంటి ఆ నలుగురు గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు అనేది చాలా ముఖ్యం నాకు వచ్చిన వాళ్ళు. ఓకే, రేపు ఇంకొంచెం బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. సార్ థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. ఈరోజు చాలా ఉపయోగపడుతుంది సార్. ఈరోజు చాలా ఉపయోగపడుతుంది, అన్ని ఉపయోగపడతాయి. మరి ఎస్పెషల్లీ ఈరోజు మాకు బిజినెస్ మీట్లో మళ్ళీ ఒకసారి అన్ని గుర్తు చేయడం జరిగింది సార్ ఈరోజు మాకు. ఇలా ప్రధానంగా అయితే మొత్తం నేమ్ లిస్ట్ సార్, మొత్తం నేమ్ లిస్ట్ చుట్టే ఉంటుంది మరి మా వివో వర్క్ అంతా. నేమ్ లిస్ట్ మనం ఎలాంటి నేమ్ లిస్ట్ చూసేటప్పుడు ఎలా చూడాలి సార్? ఈ Yes. నేమ్ లిస్ట్ చూసేటప్పుడు నేమ్ లిస్ట్ రెండు రకాల ఫైన్లు, రెండు రకాల పర్సన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆ రెండు రకాల నేమ్ లిస్ట్ లో మనం ఎవరిని అంటే ఫస్ట్ నేమ్ లిస్ట్ చూసేటప్పుడు నలుగురు కోసం చూడాలి. yes, ఒకటి డైరెక్ట్ స్టార్ అయ్యే వాళ్ళు, బిజినెస్ కోసం లాగిన్ అయ్యే వాళ్ళు, ఓకే, ప్రొడక్ట్లు హెల్త్ బాగాలేదని ప్రొడక్ట్లు తీసుకునే వాళ్ళు, ప్రెజెంటేషన్ చేయాల్సిన నీడ్ ఉన్నవాళ్ళు. కొంతమందికి ప్రెజెంటేషన్, కొంతమంది నేను చెప్పగానే లాగిన్ అయిపోతారు, చెప్పగానే కొనేస్తారు నా వాళ్ళు. yes, yes sir, కానీ కొంతమందికి మాత్రం ప్రెజెంటేషన్ అవసరం. yes ఈ నలుగురిని మనం వేరియేషన్ తీసుకోవాలి. sir. అందులో ఈ రెండు రకాలు సార్, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళే కదా రిటైల్ వాళ్ళలో వీళ్ళు కస్టమర్లు, వాళ్ళే కదా. అవును సార్. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా కస్టమర్స్ వస్తారు. బిజినెస్ నీడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒకసారి మీరు ఇది మళ్ళీ ఒకసారి సార్, ఈ కింద ఉన్న వాళ్ళిద్దరు బిజినెస్ పీపుల్ సార్. Yes, అవును అంటే ఐడి రిటైల్ చేసుకునే వ్యక్తి, అంతే. బ్రాండ్ స్టార్ అంటే బిజినెస్ Driver. పైన ఉన్న ఇద్దరు కూడా, పైన కస్టమర్ అయితే రిటైల్ అంతే. హెల్త్ సంబంధించినటువంటి కస్టమర్స్. ఓకే, అవును, అవును. ప్రాస్పెక్ట్ మనం Prospect. చేసే దాన్ని బట్టి అతను ఈ జోన్కి వెళ్తారా, ఈ జోన్కి వెళ్తారా, ఐడియా వేసుకుంటాడా, ప్రోడక్ట్ తీసుకుంటాడా అనేది ప్రాస్పెక్ట్ ఇంకా తెలియదు. తెలియదు సార్. అవును. కొంచెం డౌట్ఫుల్ గా ఉందన్నమాట. ఎస్ సార్. నేమ్ లిస్ట్ అనేది ఒకేసారి చేసి ఆగిపోయేది కాదు, చెప్పింది మీరు అంటే ఎప్పుడు చెప్తుంటారు. అది నిరంతరం ప్రక్రియనే కదా. ఫస్ట్ మనం విఆర్గా ఉన్నప్పుడు ఒక నేమ్ లిస్ట్ ఉంటుంది, స్టార్ అయిన తర్వాత వచ్చేటువంటి ఏదికి. ఐలయ్య గారు, మీరు ఇటీవల నేమ్ లిస్ట్ రాశారా ఐలయ్య గారు? సార్ రాశాను సార్. ఎంతమంది పేర్లు రాశారు? 306. 306. 6 సంఖ్య చూడండి, 306. ఎప్పుడు రాశారు సార్? ర్యాంక్ మీది ర్యాంక్ ఏంటి? స్టారే సార్, స్టారే. బాధపడాల్సిన అవసరం, స్టార్ అయ్యారు. ఓకే, ఇంకా తర్వాత ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, స్టార్ ర్యాంక్ వచ్చింది, స్టార్ అచీవర్. స్టార్ అయిన తర్వాత 306 పేర్లు రాశారు సార్. ఎప్పుడు ఎడ్యుకేషన్ అయిన తర్వాత, వివా గురించి ఇంకొంత వివరంగా తెలుసుకున్న తర్వాత, అప్పుడు తను ఇంకా ముందుకు వెళ్ళడానికి అంటే అందరికి చెప్పడానికి. అర్థమైందా గణేష్ గారు? అది అంటే అంతా మన లోపల వచ్చేటువంటి ఆ కంపెనీకి సంబంధించి, మనకు సంబంధించి కాన్ఫిడెన్స్ బట్టి ఉంటుంది ఎడ్యుకేషన్. అందుకే ఈ 3 ఇంపార్టెంట్. మీకు ఇన్కమ్ అన్నా రావాలి, ర్యాంక్ అన్నా రావాలి, ఎడ్యుకేషన్ అన్నా కావాలి. ఈ 3 ఇంపార్టెంట్. సో నేమ్ లిస్ట్ మీరు అన్నట్టు ఒక కన్సిస్టెన్సీ ప్రోగ్రామ్ సార్, అది అట్లా అయితేనే ఉంటుంది. దాన్ని కూడా చాలా కోణాలు చూడవచ్చు మీరు అన్నట్టుగా. కాకుండా చాలా కోణాలు అన్ని 4 రకాలు చెప్పారు సార్. 4 టైప్స్. హెల్త్ నీడ్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, మనీ నీడ్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, కొంత డైరెక్ట్ సేల్ నచ్చి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకా ఇట్లా తర్వాత అంచనా వేయద్దు, అందరూ మీ డైమండ్ అనుకునే ప్రెజెంటేషన్ చేయండి. అంతేనా ఉపేందర్ గారు? వీళ్ళు అంతకుముందు ఇచ్చేసారు ఏమన్నా అనుకుంటారు లేదు. మనం చెప్పే కాన్ఫిడెన్స్ ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత మనం వర్క్ చేసుకునే తీరుని బట్టి అందరూ అట్రాక్ట్ అయ్యేది ఉంటుంది. ఓకే, ఎక్కడ డౌట్ అవసరం లేదు. మనం ముందు ఒక 5గురికి చెప్పుకుంటూ వెళ్ళాం, 5 మంది కూడా వినలేదు. 6వ వ్యక్తి కూడా సేమ్ అని అనుకోవద్దు.
కొంచెం మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అయినా సరే ఫస్ట్ దగ్గర ఏ కాన్ఫిడెన్స్ ఉందో 6th దగ్గర అదే కాన్ఫిడెన్స్ ఉండాలి. అంతే. మీకు కావాల్సింది 5గురు కాదు, ఆ 6వ వ్యక్తి ఒక్కడొచ్చినా చాలు, 10వ వ్యక్తి ఇటు వచ్చినా చాలు, మీకు బిల్డ్ అయిపోతుంది. ఈ ప్రతి నేమ్ గురించి చెప్పారు సార్ తమ్ములో. ఒక పేరు అంటే ఒక షాప్ పెట్టుకుని ఒక ప్రోడక్ట్ అమ్మితే మనకు 10 రూపాయలు లాభం వస్తుంది అన్నప్పుడు ఎంత జాగ్రత్త ఉంటాం. అదే 100 రూపాయలు వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉంటాం. ఇంకా ఎక్కువ లాభం వస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాం మనం. అట్లనే ఒక్కొక్క నేమ్, ఒక్కొక్క పేరు మీద 1,00,000 రూపాయలు అని పెట్టుకోవాలి. ఒక్క నేమ్ 100 పేర్లు రాస్తామంటే 1,00,00,000 రూపాయలు మనది. నేను డైమండ్ అవ్వచ్చు అని చెప్పని పెట్టుకుని ప్రతి ఒక్క పేరుని కూడా 1,00,000 రూపాయలుగా తో సమానంగా చూసుకుంటూ పోతుంటే ఎంత జాగ్రత్త పడుతున్నప్పుడు అంత జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి నేమ్ వాళ్ళతో అదే ట్రీట్ చేయాలి. వాళ్ళకు ఇన్విటేషన్ ఇష్టం కావచ్చు, ప్రాస్పెక్ట్ సెలెక్షన్ చేసినాక ఇన్విటేషన్ ఇష్టం కావచ్చు, తర్వాత ఎన్టీపీసీ వర్క్ నెక్స్ట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రతి దగ్గర అది జాగ్రత్త తీసుకుంటే చాలా, ఒక్క నేమ్ కూడా వేస్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే నేమ్ లిస్ట్ చాలా మంది రాస్తున్నారు సార్ మన దగ్గర. రాసుకొని వాటిని సరైన కోణంలో ముందు తీసుకెళ్ళడంలో కొన్ని ఫెయిల్ అవుతున్నారు. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. హెల్త్ కి Hmm. సంబంధించి అవసరం కానీ ఇన్కమ్ సంబంధించి కానీ ఉంటది వాళ్ళందరికీ. వాళ్ళకి మనమే సొంతంగా ఒక షాప్ పెడితే ఎలా చెప్తామో హ్యాపీగా కాన్ఫిడెంట్ గా అలా చెప్పాలి. ఎస్ సార్. అది రైట్ ఇన్విటేషన్ అన్నమాట. నెక్స్ట్ చెప్పిన సంగతి మనకి ఇప్పుడు కేవలం రిటైల్ చేయడం, లాగిన్ చేయడం తోటి ఆగిపోతే వాళ్ళు మళ్ళీ మనది మన టీమ్ నెట్వర్క్ లోకి వెళ్ళాం, టీమ్ బోనస్ లోకి వెళ్ళాలంటే మాత్రం ఈ రిటైల్ తో పాటు లాగిన్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్. అది వాళ్ళు నిలబడాలని చెప్పంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఎడ్యుకేషన్ తోటి స్టార్ట్ అవుతుంది. దానికి ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే అంటే స్టార్ ఎడ్యుకేషన్ కావచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మనకు వాటి తీసుకురావడం వల్ల వాళ్ళు మళ్ళీ నిలబెట్టుకోగలుగుతాం. మళ్ళీ మనం వాళ్ళకు రిటైలింగ్ చేసుకోవడం వల్ల, కేవలం లాగిన్ చేయడం వల్లనే వాళ్ళు నిలబడాలంటే కష్టమవుతుంది. వాళ్ళకి ఏమేమి కావాలో వాటిని అందించడం చాలా ముఖ్యం. ఈ ప్లానింగ్ బాగుంది సార్ చెప్పిందాక మీరు. ఇప్పుడు 3 monthsకి 1 monthకి ఒక లెఫ్ట్ ఒక రైట్ ఒకరిని మనం రిక్రూట్ చేసుకుని స్టార్ట్ చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ మంత్కి మన నేమ్ లిస్ట్లో అదే సేమ్ ఇదే నిరంతర ప్రక్రియ అనుకున్నాం. మళ్ళీ వాళ్ళకి లెఫ్ట్ ఒక రైట్ ఒకరు మనం ఇట్లా 4 వేసుకొచ్చారు ఇందాక లైన్ ఒకటి. మన దగ్గర ఏం చేస్తే జరిగిందో ఆ పని సేమ్ అదే మనం చేసుకుంటూ ఇదే వర్క్ని వాళ్ళ దగ్గర జరిగే విధంగా చూసుకోవడం. అప్పుడు అతను వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే ముందు మీ నేమ్ లిస్ట్ లాగిన్స్ కంప్లీట్ చేయండి, ఎస్ ఇక మిగతా ఏం పెట్టుకోకుండా వాళ్ళ గురించి ఆలోచించండి. అప్పుడు ఎస్ సార్ అంతే. అది అప్పుడు అట్లా అట్లా బిల్డింగ్ ని కట్టుకుంటూ వెళ్ళండి. ఎస్ సార్. అట్లా వస్తే ఫస్ట్ 3 monthsలో 3 లాగిన్స్ వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ 3 monthsలో సార్ చెప్పినట్టుగా వాళ్ళకి ఆ లాగిన్స్ కోసం ట్రై చేయడం. ఇలా బిల్డింగ్ అంటే ఎంత బాగుంటుంది సార్. దీనికి మనకు ఉపయోగపడే నేను రాసుకున్నటువంటి కొన్ని సార్ ఇలా మన రిటైల్ అంటే మీ రిటైల్ అంటే చెప్పడం నాకు మీ రిటైలింగ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. దాని ద్వారానే మన కస్టమర్స్ వస్తారు, దాని ద్వారానే మనకు లాగిన్స్ వస్తాయి. తర్వాత అది రేపు చెప్దాం సార్. ఎస్ ఎస్ ఓకే సార్. రేపు మనం అది కంటిన్యూ చేద్దాం. ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క డ్రాప్ అవుట్స్ ని తగ్గించడానికి మనం చేయాల్సినటువంటి ఈ 3 పనులు మళ్ళీ ఒక్కసారి ఎస్ సార్. ఇమీడియట్ గా ఇన్కమ్ ఇప్పించడం ఇంపార్టెంట్ వచ్చిన వాళ్ళకి. ఇమీడియట్ గా రిటైలింగ్ జరిగి ఇన్కమ్ రావడం, వాళ్ళ దగ్గర నేమ్ లిస్ట్ రాయించడం, ప్రాస్పెక్ట్ క్రియేట్ చేయడం, ప్రజెంటేషన్ చేయడం, నేమ్ లిస్ట్ తర్వాతనే ఇది ఒకటి రిటైల్ ద్వారా ఇన్కమ్, రెండోది ర్యాంక్ స్టార్ ర్యాంక్ ఇప్పించడం, తర్వాత ఎడ్యుకేషన్ కనెక్ట్ చేయడం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. డ్రాప్ అవుట్స్ తగ్గాలంటే ఈ 3 నిరంతరం జరగాలి. ఇన్కమ్ ఇప్పుడే వస్తూ ఉండాలి, ర్యాంకులు ఎప్పుడు మారుతూ ఉండాలి, ఎడ్యుకేషన్ ఎప్పటికీ కనెక్ట్ అయి ఉండాలి. ఇవి 3 కనెక్ట్ చేస్తే ఇది మన ఇండస్ట్రీలో ఉద్యోగం అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ మార్నింగ్ రేపు బిజినెస్ మీట్ ఈ యొక్క డ్రాప్ అవుట్స్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లా ఉండాలి, మనకు థింకింగ్ ప్యాటర్న్ సీనియర్ గురించి కానీ కంపెనీ గురించి కానీ ఎలా ఉండాలి, రిజెక్షన్స్ హ్యాండిల్ దగ్గర ఉంటే మనం సక్సెస్ అవుతూ వెళ్తుంటాం. ఓకే, మన మైండ్లోకి ఉండాల్సిన క్లారిటీ అనేది ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ.